ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా అందరికి జై. ఓకేనండి. సో మన షెడ్యూల్ ప్రకారము మన మెహరోపాసనం స్టార్ట్ చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై మెహర్ బాబా. మజాంజే చునో చెరాదం के बंदे मुकबिल कबूल कर दे जान हर सुकान के सुल्तान गुफ्त चुबिशनवी सुकान अहले दिल मगू के कताइस्त सुकान शनाज नायल दिल बरा कताई जास्त बंदे फिर मगोहनम के जिजाहलम बरहद फिर माँ हर चकुनाद आइन अनायत बाशद ख्वाजा शमशुद्दीन मोहम्मद हफीजी शिराज. Eternal beloved avatar Meher Baba की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of my master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. ख्वाजा शामशुद्दीन मोहम्मद हफीजी शिराज. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఎందుకు ఏమట్టి అనే ప్రశ్న లేకుండా అదృష్టవంతుడైన బానిసవలే నీ గుగు లేక ప్రతి ఆజ్ఞను పాయింపుమా. గురువు నుండి వినిన దానిని ఎన్నగు తప్పు అని అనకో, ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నా అసమర్థత అంటే ఆ లోపం ఉన్నది. అజ్ఞాన బంధం నుండి నన్ను విముక్తుడు చేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినాను తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. దేవునితో సాంగత్యం జన్మ జన్మలను బంధం, దేవునితో సాంగత్యం జన్మ జన్మలను బంధం, మానవునిగా మనకు మరపురాని అనుబంధం, మానవునిగా మనకు మరపురాని అనుబంధం. కొంగందుకోరా రమ్మంటున్నా బాబా కొంగందుకోరా, తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా. రమ్మంటున్నా బాబా కొంగందుకోరా, తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా.
జాగు చేయక మేలుకోయిక జర విడిచిన దొరకదోయిక జాగు చేయక మేలుకోయిక జర విడిచిన దొరకదోయిక రమ్మంటున్న బాబా కొంగందుకోరా తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా రమ్మంటున్న బాబా కొంగందుకోరా తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా దేవుడే నీ చెంతకు దిగి వచ్చెను దిగులేలా నీవు నేను ఒకటేనని చేయి చాచి పిలిచాక దేవుడే నీ చెంతకు దిగి వచ్చెను దిగులేలా నీవు నేను ఒకటే అని చేయి చాపి పిలిచాక భారమైన పనులేమి చెప్పలేనిది రాక మన భారమే తాను మోయదలచి వచ్చాక భారమైన పనులేమి చెప్పలేనిది రాక మన భారమే తాను మోయదలచి వచ్చాక జరపడితే చాలు మేలు కొలుపు కడదాకా మేలు కొలుపు కడదాకా మేలు కొలుపు కడదాకా జ్ఞానోదయము కోసం వినరండి ప్రభుకేక వినరండి ప్రభుకేక వినరండి ప్రభుకేక కొంగందుకోరా రమ్మంటున్నా బాబా కొంగందుకోరా తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా రమ్మంటున్న బాబా కొంగందుకోరా తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా ప్రేమతో ఒకసారి బాబా నామం చేయి చాలు ప్రేమించి అందరినీ ప్రేమ పంచు ప్రతిరోజు ప్రేమతో ఒకసారి బాబా నామం చేయి చాలు ప్రేమించి అందరినీ ప్రేమ పంచు ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు పరితపించు ప్రతిరోజు స్వార్థము లేని పనిని నిర్వహించు ప్రతినాడు ప్రార్థన చేసినప్పుడు పరితపించు ప్రతిరోజు స్వార్థము లేని పనిని నిర్వహించు ప్రతినాడు ప్రియతముడే నీకు స్వంతవాడు అవుతాడు స్వంతవాడు అవుతాడు స్వంతవాడు అవుతాడు నీ చింతనే ఉండి నీ చింతలు తీరుస్తాడు నీ చింతలు తీరుస్తాడు నీ చింతలు తీరుస్తాడు కొంగందుకోరా రమ్మంటున్నా బాబా కొంగందుకోరా తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా రమ్మంటున్నా బాబా కొంగందుకోరా తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా కష్టాలు కలిగినప్పుడు కుంగిపోకు ఏనాడు ఆనందం కలిగినప్పుడు పొంగిపోకు ఆనాడు కష్టాలు కలిగినప్పుడు కృంగిపోకు ఏనాడు ఆనందం కలిగినప్పుడు పొంగిపోకు ఆనాడు శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టనట్టు బాబాకు తెలియకుండా ఏ కార్యం జరగదుగా శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టనట్టు బాబాకు తెలియకుండా ఏ కార్యం జరగదుగా ఆడించువాడు అతడు ఆడుచున్నాము మనము ఆడుచున్నాము మనం ఆడుచున్నాము మనము ఆడి పాడేటి తోలు బొమ్మలము మనము తోలు బొమ్మలము మనము తోలు బొమ్మలము మనము కొంగందుకోరా రమ్మంటున్నా బాబా కొంగందుకోరా
తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా. జాగు చేయక మేలుకోయిక జర విడిచిన దొరకదోయిక. జాగు చేయక మేలుకోయిక జర విడిచిన దొరకదోయిక. రమ్మంటున్న బాబా కొంగందుకోరా. తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా. రమ్మంటున్న బాబా కొంగందుకోరా. తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. మనకు ఇప్పుడు ఈ కవి ఈ పాటతో మనకు ఏం చెప్పబోతున్నాడంటే, దేవునితో సాంగత్యం జన్మ జన్మల అనుబంధం అంటే మనం అవతార పురుషునితో చేసే సాంగత్యం అంటే ఆత్మ పరమాత్మునితో చేసే అనుబంధం మనకు జన్మ జన్మలుగా సాగుతూనే ఉంటుంది. ఏ ఒక్క జన్మకే కాకుండా జన్మ జన్మలకు సాగుతూ ఉండేటువంటి బంధం అనేది ఈ ఆత్మ మరియు పరమాత్మకి ఉన్న సంబంధం. అది మనకు మరపు రాని అనుబంధం. ఆ జన్మ ఎలాంటిదంటే మనకు మరపు రాని అనుబంధం, జన్మ జన్మలకు సాగుతూ ఉంటుంది. అందుకు భగవంతుని కొంగందుకోరా. రమ్మంటున్న బాబా కొంగందుకోరా. తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా. మనకు అవతార పురుషుడు మన తోడు నీడగా ఎప్పుడు ఉంటాడు. అందుకు బాబా కొంగును ఎప్పుడు గట్టిగా పట్టుకోవాలి, ఆయన్ని మన కాన్స్టాంట్ కంపానియన్ గా చేసుకోవాలి ఎప్పుడు అని. ఇక్కడ జాగు చేయక మేలుకోయిక జార విడచిన దొరకదోయిక. ఆలస్యం చేయకుండా మేలుకో. ఇప్పుడైనా ఇది అరుదైన సమయం. అవతార పురుషుడుతో సాంగత్యం చేశామన్నమాట అంటే మనకు అరుదైన విషయం అన్నమాట. జార విడిస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకా దొరకదు ఈ సమయము. దిస్ ద రైట్ టైం అని బాబా మనకు చెప్తుండు. దేవుడే నీ చెంతకు దిగి వచ్చెను దిగులేలా నీవు నేను ఒకటే అని చేయి చాచి పిలిచాక. దేవుడు మన అవతార పురుషుడు పరాత్పర పరబ్రహ్మ స్థితి నుండి మన స్థితికి మానవ స్థితికి వచ్చి అంటే అవతరించాడు. మ్యాన్ గాడ్ గా మనకు అవతరించాడు అన్నమాట. మన స్థితికి వచ్చాడంటే వచ్చి నేను నువ్వు వేరు కాదు, ఆత్మ మరియు పరమాత్మ వేరు కాదు, సోల్ అండ్ ఓవర్ సోల్ రెండు ఒక్కటే అని మనకు చెప్పి, భారమైన పనులేమి చెప్పలేని గీరాక మన భారమే తాను మోయదలచి వచ్చాక. మనకు ఏం కష్టం కలిగించాలని అవతరించలేదు. ఆయన మన అజ్ఞానాన్ని మోసి మన భారాన్ని తను మోసుకొని అంటే మన అజ్ఞానాన్ని తను తీసుకొని మనకు అజ్ఞానం పట్ల అవగాహన టు అవేకన్ చేయడానికి అవతరించాడు. జారపడితే చాలు మేలకొలుపు కడదాక. ఆయన కృపకు అంటే ఆయన దీనికి మనం పాత్రలు అయితే మేలుకొలుపు అనేది వచ్చేస్తుంది. జ్ఞానోదయం కోసం వినరండి ప్రభుకేక. అవతార పురుషుని మాట విన్నామంటే ఒక్క మాట అయినా అవతారుడు చెప్పిన ఒక్క మాట అయినా విన్నామంటే మనము జ్ఞానోదయం అవుతుంది. మనము అంటే ఇంకంతే మోక్షం అంటే సాక్షాత్కారం పొందేస్తాం అన్నమాట. బాబా మాట ఒక్క మాట అయినా చాలు అని ఇక్కడ చెప్తున్నారు. ప్రేమతో ఒకసారి బాబా నామం చేయి చాలు, ప్రేమించి అందరిని ప్రేమ పంచు ప్రతిరోజు. అంటే మనము మన ఓన్ ఫ్యామిలీ, మన సొంత బిడ్డని, మన ఓన్ ఫ్యామిలీని ఎలా మనం ప్రేమిస్తామో తోటి మానవుని కూడా అలానే ప్రేమించాలి, ప్రేమతో పలకరించాలి. మరియు బాబా రూపం కంటే మనము బాబా నామంకి ఎంతో శక్తి ఉంది. అంటే మనము ఈ అంత ప్రాసెస్ మన పరిణామ ప్రక్రియ, పునర్జన్మ ప్రక్రియ మరియు ప్రక్రియ అయినా అవన్నీ ఇవి మనము చేస్తున్న జర్నీ ఇది దీంతో పాటు మనము బాబా నామాన్ని అయితే లాస్ట్ మినిట్ మైవిష్ లో చెప్పినట్టు లాస్ట్ మినిట్ బాబా నామం తలిస్తే చాలు బాబాలో ఐక్యం అయిపోతాం. అంటే అంత ఈజీ వే బాబాని ఐక్యం అవడం అన్నమాట. సో బాబా నామంని ప్రేమతో ఎప్పుడు బాబా నామంకి అంత శక్తి ఉన్నది. ప్రేమించి అందరినీ ప్రేమ పంచు ప్రతిరోజు. ఎప్పుడు ప్రతి మానవుతో కూడా ప్రేమతో
ప్రతి సెకండ్ ప్రేమతోనే జీవించు. స్వార్థము లేని పనిని నిర్వహించు. ఎప్పుడు ప్రార్థన చేసి ఎప్పుడు పరితపించు. భగవంతుని కోసం పరితపిస్తూనే ఉండు. నీ స్వార్థాన్ని, నేను అనే అహాన్ని వదిలేయమని చెప్తూ ఇక్కడ అలా చేస్తే ప్రియతముడు నీకు సొంతవాడు అయిపోతాడు. నాలో నేను వదిలేస్తే అక్కడ మిగిలేది భగవంతుడు ఒక్కడే. ఆత్మ అనేది పరమాత్మలో ఐక్యం అయితే పరమాత్మ ఒక్కడే ఉంటాడు. సో మనతోనే నీ చింతనే ఉండి నా చింతలను తీరుస్తూ ఉంటాడు. డోంట్ వరీ, బీ హ్యాపీ, ఐ విల్ హెల్ప్ యూ అన్నాడు బాబా. మనం చింత ఎందుకు చేయాలి? బాబా మనకి ఏం కావాలో అన్ని ఆయన చూసుకుంటున్నాడు. ఐ విల్ హెల్ప్ యూ, ప్రతి దానికి బాబా మనకి తోడుగా ఉన్నాడు. అందుకని చింతించకు అని బాబా ఇక్కడ చెప్తుంది. మరియు కష్టాలు కలిగినప్పుడు కృంగిపోయినాడు, ఆనందం కలిగినప్పుడు పొంగిపోయేనాడు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టనట్టు బాబాకు తెలియకుండా ఏ కార్యము జరగదు. కష్టాలు అంటే పాపం చేత సుఖము, దుఃఖము, పుణ్యం చేత సుఖము ఎంత అనుభవించినా కూడా కష్టాలు వచ్చినప్పుడు చాలా కుంగిపోకూడదు, ఆనందం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. ఎందుకంటే రెండిటి నుంచి వచ్చే రిజల్ట్ ఏముంది మనకు? రెండిటి నుంచి అసత్యపు అనుభవం కలుగుతుంది, మరియు నీడ యొక్క అనుభవమే లాస్ట్ కలుగుతుంది ఆ రిజల్ట్ అనేది. సో ఆ రెండు వచ్చినప్పుడు కూడా ఈక్వల్ గా స్వీకరించాలి. ఆ అవగాహన మనకి ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ జరిగేది శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే అవతార పురుషునికి తెలియకుండా ఏమీ జరగదు. ఆ జరిగింది అంటే బాబా కృప, బాబాది ఇది ఉంది అన్నమాట. బాబా కృప ఉంది, అందుకు జరిగింది. మనం క్వశ్చన్ చేయలేము. మనం కప్లెట్స్ లో తీసుకుంటే ఫస్ట్ తీసుకోవచ్చు. మనం ఎందుకు ఏమిటి అని క్వశ్చన్ చేయలేము. ఆయన ఆజ్ఞ ఉంది, జరిగిపోయింది అంతే అని. బాబాకు తెలియకుండా ఏ కార్యం జరగదు. ఆయనకు తెలిసి అంతా జరిగి ఉంటుంది. మనం క్వశ్చన్ వేసి అక్కడ ప్రయోజనం లేదు. ఆడించి వాడు అతడు, మనం ఆడుతున్నాం అంతే. అంతా ఆయన ఆడిస్తున్నాడు, జస్ట్ మనం ఆడుతున్నాం అంతే. మనము ఆయన అంతా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, మన అంతా కూడా ఆయనతో ఉంది. జస్ట్ ఆయన ప్లే చేస్తుంటే మనం ఆడుతున్నాం అంతే. ఆడే పాడేటి తోల బొమ్మలు అంటే మనం ఒక బొమ్మలాగా ఆడుతున్నాం అంతే. మన చేతిలో ఏమీ లేదు. అంతా అవతార పురుషుడు ఏం చేపిస్తే అలా మనము ఆడుతున్నామంతే. అందుకు అవతార పురుషుడిని కొంగు ఎప్పుడు విడకుండా పట్టుకోమని ఈ సాంగ్ బాబా నాకు అర్థం చేయించాడు. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి. దేవునితో సాంగత్యము, జన్మ జన్మల అనుబంధము. అంటే ప్రస్తుతం మెహరోపాసన జరుగుతుంది అదే కాబట్టి. ఎందుకంటే సాంగత్యము అంటే సో నాకు వెంటనే గుర్తొచ్చింది ఆదిశంకర్ చెప్పినటువంటి భజగోవిందంలో ఒక శ్లోకం. అంటే సత్సంగము అంటే ఎవరితో సత్సంగము అంటే గురువుతో, ఒక భగవంతుడితో సత్సంగం చేయడం వలన అది ఎక్కడికి దారి తీస్తుంది. ఒక్కొక్క స్టెప్ మనకి ఎవరికైనా గుర్తుందండి? సత్సంగత్వే తర్వాత ఆదిశంకర్ చెప్పినటువంటి 4 పాయింట్స్. ఒక్క నిమిషం సారీ చందు. ఆదిశంకరాచార్య సత్సంగత్వుడు. సత్సంగత్వే నిర్మోహత్వే నిశ్చయతత్వే జీవనముక్తి. ఇంకొకసారి చందు గట్టిగా కేಳಿಸಿಲ್ಲ. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చయతత్వం, నిశ్చయతత్వే జీవనముక్తి. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. సో ఈ విధంగా మనకి ఆదిశంకరాచార్య సత్సంగము, సాంగత్యం అనేది ఎక్కడి దారి తీస్తుంది అంటే మొదటిది సత్సంగత్వే నిస్సంగత్వం. నిస్సంగత్వం అనేది ముఖ్యంగా మానవ జన్మకి అత్యవసరము. అది ఒట్టి అవసరం అని కాదు, అత్యవసరము. ఎందుకంటే సరిగ్గా ఒక ఆత్మతత్వాన్ని, అవతాడు చెప్పేటువంటి అవతార తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇన్ని పునర్జన్మలకి కారణము మళ్ళీ లోకానికి రావడము, మళ్ళీ లోకానికి వచ్చి ఉండడము, మళ్ళీ లోకానికి వచ్చి
తిరిగి వెళ్ళిపోవడం అనేది ఏ ప్రక్రియ అయితే జరుగుతోందో, రీఇన్కార్నేషన్ ఎలాగైతే జరుగుతోందో, ఒకవైపు కాస్త జాగ్రత్తగా అవతాడు చెప్పే మాటల్ని శ్రద్ధతో ఆలకించినప్పుడు ఇన్ని పునర్జన్మలకి కారణం ఏమిటి అని గనుక ఒక లోతుల్లో విచారణ చేస్తే ఒకే ఒక్క అంశం, ఒకే ఒక కారణం కనిపిస్తుంది. ఏమిటి అంటే సంగత్వం, కలిసిపోవడము. ఎందుకంటే అవతారుడు రెనౌన్సియేషన్ అంటే ఏమవుతుంది అన్నప్పుడు సాధారణంగా నిన్న ఒక మాట చెప్పాడు అవతాడు మనకి. ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని చెప్పినప్పుడు 3 పాయింట్స్ చెప్పాడు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి సమ్ ఫ్యూ, వెరీ ఫ్యూ సోల్ ఎలా ఉంటారనేది మనకు ఆ 3 మాటల్లో చెప్పారు నిన్న మనం. అందులోనే మరొక ప్రపంచంలో ఆధ్యాత్మికతగా పిలువబడేటువంటి అందులో ఈ రెనౌన్సియేషన్ కూడా ఒక భాగం. సాధారణంగా విడిచిపెట్టడం అంటే ఏమవుతుంది అంటే, సాధారణంగా తీసుకున్నప్పుడు అవతాడు చెప్తాడు 99% ఈ పరిత్యాగాన్ని ఎలా తీసుకుంటారంటే ఆవేశంతోనే తీసుకుంటారు. అది పూర్తిగా ఆవేశమే. ఎందుకంటే ఒక వేదాంత సారాన్ని చూసినప్పుడు సాధారణంగా ఒక మనిషికి ఉన్న అలవాటు ఏంటంటే ఆవేశంలో మాట్లాడడం అనేది ప్రారంభిస్తే ఏమంటాడంటే మానేస్తాను మానేస్తాను మానేస్తాను. ఒక పదం అనేది ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటాడు. మానేస్తా, నాకు ఎక్కువ కోపం వచ్చింది అనుకో నేను మానేస్తా, తినడం మానేస్తాను, ఉండడం మానేస్తాను, బ్రతకడం మానేస్తాను. ఒక ఆవేశం అనేది అలా మాట్లాడిస్తుంది. అంటే నువ్వు మాట్లాడే భాష బట్టి నువ్వు ఎటువంటి ఎమోషన్ కి గురయ్యో చెప్పొచ్చు అన్నాడు అవుతాడు. అంటే ఏమవుతోంది, మానేస్తాను అనడం అనేది ఆవేశము అని. సాధకుడు, ఆధ్యాత్మిక ప్రయాణం ఉన్నవాడు మానేస్తానని చెప్పడు, తగ్గిస్తానంటాడు. అది ఆలోచన. అంటే మానేయడం అనేది ఆవేశము, తగ్గించుకుంటాననేది ఆలోచన. సాధకుడు ఎప్పుడు తగ్గించుకుంటాడు. కాబట్టి పరిత్యాగం అంటే ఆవేశంలో ఇల్లు విడిచి వెళ్ళిపోవడము, లేకపోతే ఒకరిని విడిచి వెళ్ళిపోవడము, నీకు నాకు సంబంధం లేనటువంటి విధంగా వెళ్ళిపోవడం అనేది సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక విధంగా ఆధ్యాత్మికతగా పిలువబడే ఒక ప్రక్రియ అన్నాడు అవుతాడు. అది కాదు. నువ్వు ఎవరిని విడిచిపెడతావు, ఎలా విడిచిపెడతావు, అది కాదు. ఎందుకంటే ఈ ప్రపంచానికి నువ్వు వచ్చినప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు నీతో ఎవరు ఉండాలి, నీకు దగ్గరగా ఎవరు ఉండాలి, నీకు దూరంగా ఎవరు ఉండాలి అనేది ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్. ఇప్పుడు ఇంతకుముందు తేజతో చక్కని ఒక వర్డ్ వాడండి, స్క్రిప్ట్ అని వాడారు. యాక్చువల్ స్క్రిప్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఒక బౌండెడ్ స్క్రిప్ట్ అవుతాడు దగ్గర ప్రతి ఒక్కరిది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి మనందరి ఆత్మల విషయం తీసుకుంటే ఒక్కొక్క ఆత్మకి ఆయన సపరేట్ ఒక స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టేశాడు. ఆ స్క్రిప్ట్ లో ఏ పేజీలో ఏ లైన్ లో ఏం జరగాలి అనేది యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతుంది. నువ్వు ఎన్ని మార్చుకున్నా, నువ్వు లెఫ్ట్ వెళ్ళాలని నువ్వు అనుకున్నా, రైట్ వెళ్ళాలని స్క్రిప్ట్ లో ఉంటే ఖచ్చితంగా నువ్వు రైట్ లోనే వెళ్ళాలి. ఇక్కడ సంతోషంగా ఉండడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసినా నీ ప్రారంధం ప్రకారము దుఃఖం అనుభవించాలి అనేది ఆయన స్క్రిప్ట్ లో రాసినప్పుడు నువ్వు దుఃఖం అనుభవించే తీరాలి. అది ప్రారంధం. ఇట్ ఇస్ స్క్రిప్ట్. ఎవ్రీథింగ్ ఇస్ స్క్రిప్ట్. కాబట్టి ఈ లోకానికి వచ్చినప్పుడు ఎందుకు సంగత్వం ఏర్పడుతోంది అన్నప్పుడు, ఈ ప్రపంచానికి వచ్చినటువంటి దాదాపు అందరూ, అంటే మోస్ట్ ఆఫ్ సోల్స్ సంబంధించినంత వరకు అవుతాడు చెప్పిన మోస్ట్ ఆఫ్ ది సోల్స్ తీసుకుంటున్నప్పుడు, ఎప్పుడైతే లోకానికి వచ్చినప్పుడు ఈ లోకం పట్ల ఆకర్షితులైనప్పుడు, ఈ లోకం పట్ల వ్యామోహం కలిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎస్ నేను ఇక్కడ ఉండిపోతాను. సంగత్వం అంటే ఏదో కాదండి, ఈ ఆలోచన, ఈ ఊహ. ఆలోచన కూడా కాదండి, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఊహ, ఇది ఒక ఇమాజినేషన్. నేను ఇక్కడ నాకు అన్ని బాగున్నాయి, నాకు అన్ని సవ్యంగా జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ నుంచి కదిలే సమస్య లేదంటాడు. నేను ఇక్కడే ఉండిపోతాను అంటే సంగత్వము, కలిసిపోవడం. నీది కాని వాళ్ళతో, నీది కాని వాటితో నువ్వు కలిసిపోవడమే సంగత్వం. అంటే ఇన్ని పునర్జన్మలకి కారణం ఏంటి అనేది లోతుల్లోకి వెళ్ళి ఒక్కసారి విచారణ చేస్తే సంగత్వమే. ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్ అన్నాడు అవుతాడు. ఒక్కసారి నీ గత జన్మని ఒక్కసారి రివైండ్ చేసుకో. గత జన్మలో
ఇప్పుడు నువ్వు ఇలా ఈ లోకానికి వచ్చావు అంటే గతంలో లోకం పట్ల నీకున్న సంగత్వమే మళ్ళీ లోకానికి పంపేలా చేసింది. సంగత్వం ఒక్కసారి నువ్వు గత జన్మలో డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు శరీరం విడిచిపెట్టే సమయంలో ఎలా ఉంది నీకు? అందరం చూస్తున్నావు, అందరు గుర్తుపడుతున్నావు, పేరుతో సహా గుర్తుపడుతున్నావు. నీకు తెలిసిపోయింది శరీరం విడిచిపెడుతున్నా విషయం తెలిసిపోయింది. ఏం చేస్తావు? నువ్వు వెంటనే ఒక్కొక్కరిని చూస్తూ ఉంటావు. ఎన్నో అనుకున్నాను కదా, ఇది చేయలేకపోయానే, ఎన్నో చేద్దాం అనుకున్నాను కదా, ఏమి చేయలేకపోతున్నానే అనేటువంటి ఆ ఇమాజినేషన్ లో ఎప్పుడైతే తగులుకున్నావో, అలా తగులుకోవడంతో సంస్కారాలు అనేది ఏమైపోయింది, అక్కడ కూడా ప్రోగు చేసుకున్నావు సంస్కారాలు వాటికి సంబంధించినవన్నీ. అందుకే చివరి క్షణంలో ఎటువంటి ఆ యొక్క ఊహ చేతను శరీరం విడిచిపెట్టావు కాబట్టి దానికి సంబంధించినటువంటి జన్మ నీకు మళ్ళీ వస్తుంది. కాబట్టి ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు మళ్ళీ రీఇన్కార్నేషన్ రావడానికి కారణం ఏంటి? సంగత్వం అని ఆదిశంకర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి సత్సంగ్ చేయడం వల్ల, అవతార పురుషుడితో సాంగత్యం చేయడం వల్ల ఎందుకు జన్మ జన్మల అనుబంధం అంటే, ఎందుకంటే జన్మ జన్మలుగా ఈ వచ్చినటువంటి పునర్జన్మ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి ఎండ్ అవుతుంది. అది విరామం పడిపోతుంది, అంటే పూర్తిగా సమాప్తం అయిపోతుంది. ఏం చేస్తాడు ఈయన? మిగతా మన ఏబీసీలతో ఉండడానికి ఏంబీతో ఉండడానికి ఒక చిన్న తేడా అండి. వెరీ సింపుల్. అవతడు ఎంత సులువు చెప్పాడు అంటే, ఏబీసీతో ఉండడం అనేది ఇక్కడే ఆ దేహాలతోనే సమాప్తం అయిపోతుంది. నువ్వు ఈ ఏబీసీలతో ఉండడం అనేది తప్పని చెప్పట్లేదు, ఇక్కడ ఆ శరీరాలతో పరిమితం అయిపోతుంది. కాబట్టి నీ కథ కూడా ఇక్కడితోనే అంతమైపోతుంది. మళ్ళీ ఇక్కడే ఇంకో కథ మొదలవుతుంది. కానీ ఏం చేస్తాడంటే, ఎందుకు అనుబంధం అనే మాట ఆయన వాడారు అంటే శ్రీనిబాబు గారు ఈ పాట రాసినప్పుడు, ఎందుకంటే ఈ ఆయనతో ఇంకొక కథకు తీసుకెళ్తాడు. ఎందుకంటే మన ఇంకో కథ ఉంది కదా అండి, జరగవలసిన రేపటి నా కథ ఉంది. 3 కథలు ఉన్నాయి మనకి. మొదటి కథ ఏంటి? జరిగిపోయిన నిన్నటి నా కథ పరిణామ ప్రక్రియ, జరుగుతున్న ఇప్పటి నా కథ పునర్జన్మ ప్రక్రియ, జరగవలసినటువంటి రేపటి నా కథ ఏ ప్రక్రియ అండి? అంతర్ముఖ ప్రయాణం లేక సాక్షాత్కారం ప్రక్రియ. సాక్షాత్కార ప్రక్రియ అంటే ఏం జరుగుతుంది? ఈయనతో ఎందుకు జన్మ జన్మల అనుబంధం అంటే ఏం చేస్తాడంటే, ఆయన ఇక్కడతో పరిమితం చేయకుండా నువ్వు రేపు జరగవలసినటువంటి ఆ కథతో కనెక్ట్ చేస్తాడు. కనెక్ట్ చేయడంతో ఏం చేస్తాడు? వచ్చిన పని పూర్తయ్యేలాగా అక్కడి నుండి నేను భగవంతుడు అనేటువంటి సమాధానాన్ని సంప్రాప్తింప చేస్తాడు అవతార పురుషుడితో సాంగత్యము. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వము. ఏం చేస్తుంది? నువ్వు నిస్సంగత్వం పొందేలా చేసేది నువ్వు ఎవరితో గడుపుతావు, ఎవరి గురించి ఆలోచిస్తావు, ఎవరి గురించి మాట్లాడుతూ ఉంటావు, ఎవరి కోసం పనులు చేస్తావో దాని మీద ఆధారపడి ఉంటుంది నువ్వు పొందాల్సినటువంటి నిస్సంగత్వ స్థితి. ఆ తర్వాత నిస్సంగత్వం ఏం చేస్తుంది? నిన్ను నిర్మోహత్వానికి దారితీస్తుంది. మోహము. ప్రతిదీ కూడా నిజం అనుకుంటున్నావు కదా, ఇదొక మోహము. వేదాంత పరిభాషలో చెప్పాలి అన్నప్పుడు సంస్కారాలు ఈ సృష్టిని నిజం అనే విధంగా నిన్ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అది నిజం కాదు అనే విధంగా నువ్వు యాక్సెప్ట్ చెయ్యాలి. ఉన్న దానిని ఉన్నట్లుగా చూడాలి అంటే నీలో తొలగవలసినటువంటిది ఏంటి? మోహం తొలగాలి. మోహం పోయి నువ్వు నిర్మోహత్వంగా ఉంటే తప్ప నువ్వు యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న నిజాన్ని ఉన్నట్లు చూడలేవు. కాబట్టి నిర్మోహత్వం ఏం చేస్తుంది? నిశ్చల తత్వాన్ని ఇస్తుంది. అంటే ఇంతవరకు చంచలంగా ఉన్నటువంటి సంస్కారాలు ఒక్కసారిగా నిశ్చలం అవుతుంది. చంచలమైనటువంటి ఆ సంస్కారాలన్నీ కూడా ఒక నిశ్చల స్థితికి వచ్చినప్పుడు అప్పుడు అది సంస్కార రహిత స్థితికి వెళ్తుంది. అదే నిశ్చల తత్వము. కాబట్టి నిశ్చల తత్వమే ఏంటి? జీవన్ముక్తి. బతుకుండగానే నీకు ముక్తిని ఇస్తుంది ఆ నిశ్చల తత్వము, అంటే సంస్కార రహితం అవడము. కాబట్టి ఈ మాట మనకి ఆ పాట ద్వారా మనకి అందించడం జరిగింది. ఇంకొక మాట మనకి ఆ పాటలో చూస్తే, సో శివుడాజ్ఞ లేనిదే ఏది జరగనట్లు, అంటే మనకు అవతార పురుషుడు ఏదైతే నిర్ణయించాడో ఏ రోజు, ఏ క్షణము, ఏ సంవత్సరము, ఎవరి ద్వారా ఎటువంటిది మనం అనుభవించాలనేది ఆయన నిర్ణయించినప్పుడు, ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే ప్రతిదీ కూడా ఆయన ఫిల్టర్ చేసి పంపుతున్నాడు. దీన్ని పూర్తిగా అంగీకరించాల్సిన విషయము.
ఈ నిజాన్ని స్వీకరించాల్సినటువంటి సందర్భము, ఉన్నటువంటి ఫ్యాక్ట్, రియాలిటీ ఇదే. ఫిల్టర్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం టీ కాస్తున్నప్పుడు టీ కాసినటువంటి టీని అమాంతంగా గ్లాస్ లో పోసుకుని తాగం కదండి, ఫిల్టర్ చేస్తాం. మనకు కావాల్సింది ఏంటి? టీ కాదు, టీ పొడి కూడా కాదు, టీ పొడిలో ఉన్న సారమైనటువంటి ఆ ద్రవం కావాలి. ఆ ద్రవాన్ని అదే ఏం చేస్తుంది? ఫిల్టర్ పెట్టి చేసామనుకోండి, మనకు కావాల్సినటువంటి టీ మాత్రం వస్తుంది, మిగతావన్నీ ఫిల్టర్ అయిపోతుంది, అలా పక్కన పెట్టేస్తాడు అవతాడు కూడా అంతే. ప్రతిదీ ప్రారంభం ప్రకారం ఏదైతే ఏ క్షణం అనుభవించాలనేది అని ఫిల్టర్ చేసి పంపిస్తున్నాడు. వీడికి ఈ రోజు ఈ క్షణము ఇది సరిపోతుంది, మిగతావి రేపు పంపిస్తాలే అని ఫిల్టర్ చేసుకొని క్యూలో పెట్టి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఫిల్టర్ చేసి ఆయన పర్మిషన్ తీసుకుని వస్తూ ఉంది ప్రతిదీ కూడా. అది చీమ కొట్టడం నుండి కావచ్చు, చావడం వరకు కావచ్చు, ఏది జరిగినా కూడా ఆయన సంకల్పం చేతనే, ఆయన పర్మిషన్ తీసుకొని నా జీవితంలోకి వస్తోంది అని గనుక నమ్మగలిగితే ఒక ప్రశాంతకరమైన జీవితం అనుభవించడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక గొప్ప అవతార తత్వాన్ని మనకి తేజత ద్వారా మనం నేర్చుకున్నామండి. ఓకేనండి. సో ఇక మన మెహరోపాసనానికి వస్తే, అవతార పురుషుడైన మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ ని మనము దాదాపు 84 రోజుల నుంచి ఆలకిస్తున్నాము. అందులో భాగంగా గాడ్ స్పీక్స్ లోని స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే తర్వాత సెకండ్ పార్ట్ అవతాడు స్టార్ట్ చేశారు. ఇందులో ఉన్నటువంటి 2 ఆస్పెక్ట్స్, ఒకటి ది ఇనిషియల్ అర్జ్ అండ్ ది జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్, అంటే ఆది ప్రేరణ, వికసిస్తున్నటువంటి చైతన్య ప్రయాణము గురించి చెబుతూ అవుతాడు. నీ ప్రయాణము, నీ కథ ఎలా మొదలైంది, నీ కథ యొక్క మూలము, నీ కథ ఆధారం అనేది మొదలు చేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఎలా స్టార్ట్ అయ్యింది అనేది మనకి స్పష్టంగా అవుతాడు చెప్తున్నాడు. ఇక్కడ అవుతాడు చెప్పిన మాటని కొద్దిగా మనము శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేసినప్పుడు, ఆ మూలము అంటే నేనెవరు అనే ప్రశ్న స్టార్ట్ అయినప్పటి నుండి ఎలా జరిగింది? సృష్టిలోకి పరిణామ ప్రక్రియ ద్వారా ఎంటర్ అవడం జరిగింది. ఆ విధంగా ఒక్కొక్క రూపం, అంటే నీ యొక్క చైతన్యము ఇప్పుడు ఇప్పటి నీ కథలో నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ పూర్తి చైతన్యం అనేది ఎలా ప్రయాణం చేసుకుంటూ పూర్తి చైతన్యం వరకు వచ్చింది అనే విషయం నీకు చెప్పాలి. ఎందుకంటే అదే ప్రయోజనం. ఎందుకంటే నీ తండ్రి సాధారణంగా ఒక బిడ్డకి తను ఎలా కష్టపడ్డాడు, కష్టపడి సంపాదించాడు అని తెలియకుండా తన సంపదని బిడ్డకిస్తే ఆ బిడ్డ తీసుకొని వినియోగించే ప్రక్రియ ఒక రకంగా ఉంటుందండి. ఒకవేళ తండ్రి నేను ఇలా సంపాదించానురా, ఇంత కష్టపడి సంపాదించాను అని చెప్పకుండా తన బిడ్డకి గనుక తన సంపదని గనుక దారదత్తం చేశాడు అనుకోండి, ఆ బిడ్డ ఆ ఆస్తిని, ఆ సంపదని వినియోగించే ప్రక్రియ ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా తండ్రి కష్టపడి, నేను ఇలా కష్టపడ్డాను, నేను శ్రమించాను, ఇలా చేశాను రా, అందుకే నీకు కాబట్టి చూసుకొని దీన్ని చక్కగా వినియోగించు అని చెప్పినప్పుడు ఆ బిడ్డ సంపదని ఇంకొక రకంగా వినియోగిస్తాడు. ఒక రకంగా చెప్పండి, పాజిటివ్ వేలో వినియోగిస్తాడు. ఇక్కడ అవుతాడు అదే చెప్తున్నాడు. నేను నిన్ను ఒక శ్రమించి, నేను నా శ్రమ గుర్తించమంటాడు. ఎందుకంటే కాన్స్టాంట్ కంపానియన్ అనే మాట కేవలము రీఇన్కార్నేషన్ లో మాత్రమే కాదండి. ఎందుకంటే నేనే ఇక్కడ కొత్త వాడిని కాదు. ఒక్క విషయం అర్థమవుతుంది, సరిగ్గా అవతాడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా ఆలకిస్తే, హరిప్రసాద్ అనేటువంటి స్థూల శరీరము ఈ ప్రపంచానికి కొత్త ఏమో కానీ ఈ హరిప్రసాద్ అనేటువంటి స్థూల శరీరం అవడానికన్నా ముందు, హరిప్రసాద్ అనేటువంటి అసోసియేషన్ కావడానికన్నా ముందు నేను ముందు ఉన్నా, నా ఎగ్జిస్టెన్స్ ఉంది. ఎలా? ఆత్మగా ఉన్నాను. నేను నిజానికి ఆత్మని. కాబట్టి ఆత్మగా తీసుకుంటే నాకేం ప్రపంచాలు కొత్త కాదు, నాకు శరీరాలు కొత్త కాదు, సంస్కారాలు కొత్త కాదు, కాన్షియస్ అంతకంటే కొత్త కాదు. ఇవన్నీ నాకు పాతే. ఒక్కటేంటి కొత్త అంటే మాత్రము ఒక స్థూల శరీరం మాత్రమే. రూపాలు, నామ రూపాలు మాత్రమే కొత్తది. ఇప్పుడు వచ్చినటువంటి నామరూపము మరో జన్మలో రాదు. సంస్కారాల ప్రకారం మారిపోతుంది, ఒకే విధంగా ఉండదు కదండి. సంస్కారాలు అంటేనే నిరంతరం మారేది. కానీ మారనిది ఏంటి అన్నప్పుడు మీకు ఒక కాన్షియస్నెస్, చైతన్యం మాత్రం మారకుండా ఉంటుంది. కానీ నిరంతరం మారేది సంస్కారాలు మారుతూ ఉంటుంది. కాబట్టి వాటికి అనుగుణంగా నామరూపాలు కూడా మారిపోతాయి.
కాబట్టి ఇప్పుడున్నటువంటి నామం ఇంకొక జన్మలో ఉండదు, నీకు ఇప్పుడున్నటువంటి రూపము మరో జన్మలో ఉండదు, మారిపోతూనే ఉంటుంది. కాబట్టి సంస్కారాలు మారుతూ ఉంటాయి తప్ప ఒక 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 పునర్జన్మకు వచ్చేసరికి మాత్రము మారనిది ఒక పూర్తి చైతన్యం మాత్రమే. కాబట్టి ఇది కొద్దిగా అర్థం చేయించే ప్రయత్నం చేస్తూ అవుతాడని చెప్తున్నాడు. ఒక్కొక్క కింగ్డమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏం చెప్పాడు? ఫస్ట్ లో మనకి స్టోన్, మెటల్, వెజిటేబుల్, వామ్స్, రెప్టైల్స్, తర్వాత తీసుకుంటే నేను ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి ఫిష్. అంటే ఎలా జరుగుతోంది అంటే ఒక్కొక్క దానిని అబ్జర్వ్ చేయమంటున్నాడు అవుతాడు. ఒక్కొక్క రాజ్యంలో నువ్వు ఆ రూపంతో అసోసియేట్ అయినప్పుడు, ఐడెంటిఫై అవుతున్నప్పుడు, మరియు ఆ రూపం నుండి డిసోసియేట్ అయినప్పుడు ఒక్కసారి నిన్ను నువ్వు కనెక్ట్ చేసుకో. ఎలా ఉండేది ఆ లైఫ్ లో, ఎలా ఉండేది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ నువ్వు వాటిని ఎక్స్పీరియన్స్ చేసావు అనే విషయం అనేది మన కళ్ళకు కట్టినట్టు రోజు చూపిస్తున్నాడు అవుతాడు ఈ ప్రతి మెహరోపాసనంలో. కాబట్టి అలా కంటిన్యూ చేసుకుంటూ మనకి నిన్నటి వరకు అవుతాడు ఏం చెప్పాడు అన్నప్పుడు, ఈ యొక్క చేప ఒక ఫిష్ ఫామ్ తీసుకున్న తర్వాత ఎటువంటి యొక్క అసోసియేషన్ అయిన తర్వాత ఏ విధంగా, ఎందుకంటే ప్రతి కింగ్డమ్ లో ఒక జనరల్ ఒక ప్రాసెస్ చెప్పేసాడు అవుతాడు. ప్రతి జనరల్ ప్రాసెస్ ఏంటి? అసోసియేషన్ ఏం కొత్త కాదు, సేమ్ అసోసియేషన్, మళ్ళీ నామరూపాలు మారుతుంది దానికి మనం పెట్టే నామం. ఎందుకంటే ఒక రాయికి తనను తను నామకరణం చేసుకోదు. ఒక లోహము, అది లోహం అన్న విషయము దానికి తెలియదు. వృక్షానికి తను వృక్షం అని తెలియదు. క్రిమి కీటకాలకి వాటి క్రిమి కీటకాలని తెలియదు. చేపకి తాను చేప అని తెలియదు. పక్షులకి తాము పక్షులమని తెలియదు. జంతువులకి తాము జంతువులని తెలియదు. మానవుడికి కూడా తాము మానవుడు అనుకుంటున్నాడు కానీ దేవుడు అని తెలియదు. చూసారు కదా అక్కడ ఎంత డిఫరెన్స్ కనబడుతోందో. కానీ ఒక జంతువుకి జంతువు అనేది తెలియకపోవడం పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే అంత క్యాపబిలిటీ దానికి లేదు అక్కడ. కానీ మనిషిగా పుట్టిన తర్వాత నువ్వు ఇంకా మనిషి అనుకుంటున్నావే, దట్ ఈస్ అ ప్రాబ్లం. నువ్వు మనిషి మాత్రమే కాదు, మనిషి అంటే మానవత్వము, ఈ యొక్క మానుష జన్మ అనేటువంటిది ఒక మీడియం. ఈ మాధ్యమం ద్వారా నువ్వు పొందాల్సినటువంటిది మాధవత్వాన్ని పొందాలి. కాబట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఏం చెప్తున్నాడు అవుతాడు చాలా స్పష్టంగా అంటే, నిన్నటి వరకు వాటి యొక్క నేచర్ చెప్తున్నాడు. ఒక ప్రాసెస్ మాత్రం మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే ఏం చెప్తాడు అవుతాడు, ప్రతి డిసోసియేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఫామ్ తో అసోసియేట్ అవడానికన్నా ముందు ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో ఏం జరుగుతుంది? ఎటువంటి ఫామ్ ఉండదు. ఆ ఫామ్ లేకపోయినప్పటికీ కూడా గతంలో అసోసియేట్ అవడం వలన, ఐడెంటిఫై అవడం వలన, డిసోసియేట్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి సంస్కారాల మీదనే కేంద్రీకృతమై ఉంటుంది ఈ యొక్క చైతన్యం. శరీరం లేకపోయినా అంటే ఏంది? నిన్న మనకు ఒక గొప్ప మాట చెప్పాడు అవుతాడు. ఎందుకంటే ఆత్మ ఒక్కటే ఉంటే నీకు ఆత్మానుభవం కలుగుతుంది. కానీ ఎంతకాలం అయితే ఆత్మతో పాటు సంస్కారాలు ఉన్నాయో, నువ్వు ఆత్మవని అవగాహన కలిగినా కూడా ఆత్మానుభవం కలగనివ్వకుండా చేస్తుంది సంస్కారాలు. దీన్ని బట్టి ఏం చెప్తున్నాడు అవుతాడు, ఎప్పటికైనా నువ్వు పూర్తిగా ఆత్మానుభవం పొందాలి అంటే మానవ జన్మలో నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఈ వాసనా క్షయం. వేదాంత పరిభాషలు చెప్పాలి అంటే వేదాంత క్షయం వాసనా క్షయం అంటారు. కానీ మనకు అవతాడు భాష చెప్పాలంటే సంస్కార రహితం చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క బ్రతికున్నప్పుడే, ఈ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు సంస్కార రహితం చేసుకుంటే, నువ్వు శరీరం విడిచిపెట్టిన తర్వాత కేంద్రీకృతం కావడానికి అక్కడ సంస్కారాలే లేవండి. అందుకే వెంటనే అలాంటి వాళ్ళకి మోక్షం వస్తుందని అవుతాడు. అట్లీస్ట్ మోక్షం కాకపోయినా ముక్తి అన్న వస్తుందని చెప్పాడు. ముక్తి సాక్షాత్కారం, అట్లీస్ట్ ముక్తి వస్తుంది. వాళ్ళు బాడీ డ్రాప్ చేయగానే ఈ 72 గంటలు ఎవరు నన్ను చూడడానికి వస్తున్నారు, ఎంతమంది ఏడుస్తున్నారు, నాకు డెడ్ బాడీని ఏం చేస్తున్నారు అనేటువంటి కాన్సన్ట్రేషన్, ఆ సెంటర్డ్, ఆ కేంద్రీకృతం అవ్వదు నీ సంస్కారాలు. ఎందుకంటే బతుకున్నప్పుడే నువ్వు జీవన్ముక్తుడు అయిపోయావు కాబట్టి శరీరం విడిచిపెట్టిన తర్వాత నీ శరీరాన్ని ఏం చేస్తున్నారు అనేది నీకు పెద్ద పట్టించుకో. వచ్చినటువంటి పని పూర్తయింది కాబట్టి అప్పటికప్పుడు నువ్వు వెళ్ళేసి అనంతమైనటువంటి చైతన్యంలో కలిసిపోతావు. కాబట్టి ఇక్కడ అవతాడు చెప్పే మాట ఏంటి అన్నప్పుడు, నువ్వు శరీరం విడిచిపెట్టే ముందే ఈ సంస్కారాల విషయంలో పూర్తి అవగాహన తెచ్చుకొని అవతాడు ఏం చెప్తున్నాడో అది చేసే ప్రయత్నం చేయి. తర్వాత నీకు మోక్షం వస్తుందా, పునర్జన్మ వస్తుందా అనేది నీ పని కాదు. అది దాన్ని పట్టుకుని వెళ్లాడాల్సిన అవసరం లేదు. కానీ అవతాడు ఎంతవరకు చెప్తున్నాడు, దాన్ని పూర్తిగా వీలైనంత వరకు
ఎందుకంటే కృష్ణమూర్తి గారు నాకు హఫీజ్ యొక్క మొదటి ద్విపద ఒకసారి చదువుతారండి. తెలుగా తెలుగు చదవండి. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు లేకుండా అదృష్టవంతులకు బానిస వలె నీ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి హఫీజు, మనకి ఏం చెప్తున్నాడంటే ఎలా ఉండాలి అన్నప్పుడు, రేపు అవతారుడు చెప్పినటువంటి విధంగా లేకపోతే నేను కోరుకున్నట్లుగా మోక్షము ఆత్మ సాక్షాత్కారం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, ఎందుకంటే ఈ జన్మ ఎలా ఉండాలి, ఒక పూర్ణం, ఎందుకంటే సంపూర్ణం అవ్వాలి అంటే, ఎందుకంటే పరిపూర్ణత అంటే ఆత్మ సాక్షాత్కారం, ఎందుకంటే పూర్ణం నుండి సంపూర్ణతకు రావాలి అంటే ఇంతవరకు ఈ క్షణం వరకు ఒక్కసారి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే, ఇంతవరకు మెహర్ బాబా నా జీవితంలో ఎన్నో విషయాలు చెప్పాడు, ఎన్నో మెసేజెస్ చెప్పాడు, ఎన్నో మాటలు చెప్పాడు. ఆ మాటలు వింటున్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మాటలు చెప్పాడు అనుకుందాం, ఇంతవరకు ఎన్ని కమాండ్స్ ఎన్ని మాటలు చెప్పాడు, ఒక 10 మాటలు చెప్పినప్పుడు ఆ 10 మాటల్లో ప్రతిదీ ఆ 10 కాకపోయినా కనీసము కొన్నైనా, ఇక్కడ హఫీజ్ చెప్పిన మాట ఏంటి, బెఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్ క్యారీ అవుట్ ఎవ్రీ కమాండ్ ఎవ్రీ, అంటే నువ్వు గనుక నీ గురువు యొక్క ప్రతి మాటను గనుక నువ్వు మోయగలిగితేనే అదృష్టవంతుడివి, మోయగలిగితేనే ప్రతిదీ కూడా ఆయన నీకు ఏదైతే చెబుతున్నాడో ప్రతిదీ, అది కేవలం రాసుకోవడమో గుర్తు పెట్టుకుంటే సరిపోదు, రాసుకుంటూ గుర్తు పెట్టుకోవడం లేకపోతే మాట్లాడడం చెప్పడం కాదు, నువ్వు ఎంతవరకు జీర్ణింప చేసుకొని క్యారీ చేస్తున్నావు, మొయ్యాలి అసలు ప్రతిదీ. అంటే దీనివల్ల ఏం చెప్తున్నాడు, నువ్వు అదృష్టవంతుడు అవ్వాలన్నా దురదృష్టవంతుడు అవ్వాలన్నా కూడా కేవలము నీ గురువు నీకు చెప్పేటువంటి మాటలను నువ్వు మొయ్యడం బట్టే ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్కటి చాలండి. నాకు సంబంధించినంత వరకు మెహర్ బాబా తర్వాత నాకు పునర్జన్మ ఇస్తాడా, రియలైజేషన్ ఇస్తాడా అనేది అది, ఎందుకంటే అక్కడ బానిసకి చాయిస్ లేదండి. అక్కడ హఫీజ్ చెప్పింది ఏంటి, ఆ ఫార్చునేట్ స్లేవ్ అంటే అదృష్టవంతుడైన బానిస. బానిసకి ఆ యొక్క యజమాని ఏమిస్తాడో, ఎంత ఇస్తాడో, ఎంతెంత పని చెప్తాడో బానిస తిరిగి ప్రశ్నించడండి యజమాని ప్రశ్నించడు. ఎందుకంటే గురువు దగ్గర అలాగే ఉండగలగాలి, అట్లీస్ట్ ప్రయత్నించాలి. అవతాడు చెప్పిన గొప్ప మాట ఏంటో తెలుసా అండి, ట్రై చేయండి రా, అట్లీస్ట్ ట్రై చేయండి, ప్రతి దానికి అడ్డంగా తలోపకండి, ఇది నా వల్ల కాదు, ఇది జన్మలు అయ్యే పని కాదు అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి, అట్లీస్ట్ ప్రయత్నించండి. చింతించేటువంటి సందర్భం వచ్చినా కూడా చింతించకుండా ఉండే ప్రయత్నం చేయండి. బాధపడేటువంటి సంఘటనలు జరిగినా కూడా బాధపడకుండా ఉండేలా ప్రయత్నం చేయండి. భయపడేటువంటి సంఘటనలు నీ జీవితంలో జరిగినా కూడా భయపడకుండా ఉండే ప్రయత్నం చెయ్యండి రా, అట్లీస్ట్ మీరు ప్రయత్నం కూడా చేయట్లేదు అంటున్నాడు అవుతాడు. కాబట్టి మనకి ఆయన ఏమి ఇస్తాడు, తర్వాత ఏం చేయబోతున్నాడు, శరీరం విడిచిపెట్టాక మన పరిస్థితి ఏంటి అనేది అసలు పని కాదండి. హఫీజ్ చాలా చోట్ల సందర్భాల్లో చెప్పాడు, నువ్వు ఆయన నుండి ఎడబాటు కలగడము లేకపోతే ఆయనతో ఐక్యమైపోవడం అనేది నీ పని కాదు. అవతార్ మెహర్ బాబా నుండి ఎడబాటుతో ఉండడము అంటే సపరేట్ గా ఉండడము, లేకపోతే అవతార్ మెహర్ బాబాతో ఐక్యం అయిపోవడం అంటే పరమాత్మగా జీవించడం అనేది ఏదైతే ఉందో అది నీ పని కాదు. నీ పని ఏంటి అన్నప్పుడు నువ్వు నీ గురువు చెప్పేటువంటి ప్రతి మాటకి కట్టుబడి ఉండు. ఆయన ఏం చెప్తున్నాడు దానికి కట్టుబడి ఉండు, దాన్ని పట్టుకొని వేలాడు కావాలండి. ఆయన ఏం చెప్తున్నాడు అదే ఆయన కొంగు పట్టుకోవడము. కాబట్టి ఈ లైన్ కాస్త క్యారీ చేసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు, కనీసం 10 లేకపోయినా కనీసం ఒక 5 మాటలైనా, అంటే కంప్లీట్ గా ఎవ్రీ కాకపోయినా సమ్ కమాండ్స్ తో ప్రయత్నించాలి. ఎవ్రీ కమాండ్ ఆఫ్ ది మాస్టర్, ఆయన చెప్పే ప్రతి మాట క్యారీ చేయలేకపోయినా కనీసం కొన్నైనా
కొన్ని అంటే కనీసం ఒక 50%. ఆయన 10 మాటలు చెప్పాడు అనుకోండి, 5 మాటలు అన్న అది మనం జీవించి చూపించాలి లోకానికి. లోకం అంటే ఎవరికి ఇవ్వాలి, ఆయనకి చూపించాలి. ఆయన ఏదైతే చేయమని చెప్తున్నాడో, ఏదైతే క్యారీ చేయమంటున్నాడు. ఎందుకంటే క్యారీ అనే పదాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోవాలండి. అక్కడ లిజన్ అనే పదం అవతారు ట్రాన్స్లేట్ చేయలేదు. ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం. మనకి రోజు మెహరోపాసనం స్టార్టింగ్ లో అవతాడు ఇచ్చేటువంటి ఆ 3 కప్లెట్స్ అనేది ఆ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసింది సాక్షాత్తు యుగావతారుడైన మెహర్ బాబాయే. అందుకే మనం చూస్తే ఆయన మది, అది గది కాదండి. మెహరాబాద్ లో ఉన్న బాబా గది కాదండి, అది బాబా మది. బాబా మదిలో పెట్టుకున్నాడు హఫీజ్ యొక్క 3 కప్లెట్స్ ని. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చేటువంటి తన బిడ్డ నుండి కోరుకునేది కూడా ఆ 3 మాటలే. ఒరి నువ్వు నా కోసం నువ్వు ఇలా ఉండగలిగితే నేను హ్యాపీగా ఉంటానురా. ఎందుకంటే ఇన్ని జన్మలు లోకాన్ని సంతోష పెట్టే లోకానికి వస్తూనే ఉన్నావు కదా, ఒక్కసారి ఒక్క జన్మ అయినా, ఇది వివేకానంద చెప్తాడండి ఒక చోట. తన శరీరం విడిచిపెట్టేటప్పుడు ఆయన దగ్గర వచ్చినటువంటి కొంతమంది పిల్లలతో చెప్తాడు వివేకానంద బేలూరు మట్లో. ఇంకా 2 days ఆయన బాడీ డ్రాప్ చేయబోతున్నప్పుడు ఆయనకి ఆరోగ్యం సహకరించట్లేదు. సహకరించకపోయినా కుర్చీలో కూర్చొని, సో స్వామి ఇలా తర్వాత మన కొత్తగా వచ్చారు పిల్లలు జాయిన్ అయ్యారు, ఇక్కడ మన ఆశ్రమంలో జాయిన్ అయ్యారు, 2 మాటలు చెప్పండి అన్నప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, స్వామి వివేకానంద, మనము భగవంతుడు మానవ జన్మ ప్రాప్తింప చేసిన తర్వాత నిజానికి చాలా వరకు మన జన్మంతా కూడా ఈ లోకానికి సరిపోయింది, ఈ లోక సేవకి సరిపోయింది. లోకంలో ఉన్నటువంటి మన అనుకునే వాళ్ళకే సరిపోయింది ఈ జన్మంతా కూడా. ఈ ఒక్క జన్మని ఒక్కసారి ఒక లోకేశుడికి ఇచ్చేద్దాం. లోకేశుడికి గురించి ఆలోచిద్దాం. లోకేశుడు ఏం చెబుతున్నాడో దాని మీద కాస్త ఫోకస్ చేసేలాగా ప్రయత్నిద్దాం. ఒక్కసారి ఇచ్చి చూద్దాం. ఈ శరీరాన్ని, ఈ మనస్సుని, ఈ యొక్క ప్రాణాన్ని, ఈ ఆత్మని ఆ లోకేశుడికి ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో ఈ ఒక్క జన్మని ఆయనకి విడిచిపెడతామన్నాడు. ఆయన విడిచిపెట్టగలిగితే చాలు, అందులో ఉన్న మాధుర్యాన్ని మీరు అనుభవించవచ్చు అని తన ఎక్స్పీరియన్స్ చెప్పాడండి వివేకానంద అంటే ఎవరు మనకు తెలుసు కదండి. అవతాడు ఏం చెప్పాడు వివేకానందని? ఇల్యూమైనెడ్ సోల్ సార్. ఇల్లు మైండ్ సోల్ అని చెప్పాడు. ఆయనతో పాటు ఇంకేమని చెప్పారు రవీంద్ర? సార్ అరవిందో ఘోష్. హజరత్ ఇనాయత్ ఖాన్ ప్లస్ స్వామి వివేకానందని ఇద్దరిని కలిపి 2 ఇల్యూమైన్డ్ సోల్స్ అని చెప్పాడు అవుతాడు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా 5th plane లో ఉన్నటువంటి ఒక మహాపురుషుడు స్వామి వివేకానంద. ఆయన చెప్పిన మాట, ఆ ప్రకాశాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి అవతాడి చెప్పినటువంటి మాట ఆయన బెనిఫిట్ అనేది సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ లో మనకి అదే హఫీజ్ చెప్పిన మాటలో మనం చూస్తే చివరిగా చెప్పిన మాట, ఎందుకంటే ఏంటి ప్రయోజనం ఏంటి, ఇప్పుడు హైయెస్ట్ బెనిఫిట్ అన్నాడు. మనకి లాస్ట్ లో 2 మాటలు ఉన్నాయి. మనకి 3rd couplet లో 2 విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటి, అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన గురువుకు నేను బానిసను. కాబట్టి ఏదైనా ప్రయోజనం ఉంది అంటే ఏదో పొందడం కాదు, అది ఆత్మ సాక్షాత్కారం ఏదైనా కావచ్చు. ముందు మనము స్వేచ్ఛను సంపాదించాలి. దేని నుండి స్వేచ్ఛ? అజ్ఞానం నుండి స్వేచ్ఛ. ఎందుకంటే హైయెస్ట్ బెనిఫిట్ ఏదైనా ఉంది అంటే నువ్వు అజ్ఞానాన్ని పోగు చేసుకుంటున్నంత వరకు దాని ద్వారా నువ్వు పొందే ప్రతి బెనిఫిట్ కూడా అది లోయెస్ట్ బెనిఫిట్ కింద వస్తుంది. ఇది చూడండి, ఈ మాట చూడండి. ఇప్పుడు అవతాడు చెప్పినటువంటి ఆ తత్వాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో భాగంగా నువ్వు అజ్ఞానాన్ని పోగు చేసుకుంటున్నంత వరకు నీకు బెనిఫిట్ ఉంటుంది. నీకంటే భౌతికమైన విషయాల్లో కానీ స్థూలపరమైన విషయాల్లో కూడా నీకు ప్రయోజనం ఉంటుంది. కానీ ఆ ప్రయోజనం ఎలాంటిది అంటే ఒక అధమమైన ప్రయోజనమే, అది ఉన్నతమైన ప్రయోజనం కాదు. కాబట్టి నువ్వు అజ్ఞానం విడిచిపెట్టనంత వరకు నీకొచ్చే ప్రతి ప్రయోజనం కూడా అది చాలా వరకు అధమమైన ప్రయోజనం అవుతుంది తప్ప ఉన్నతమైన ప్రయోజనం అనేది కాదు అని అవతారుడు బల్లగుద్ది చెప్తున్నాడు. కాబట్టి మనకి ఈ మెహరోపాసనం తర్వాత మనకి ఏదైనా ప్రయోజనం వస్తుందా, లేకపోతే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందా అనే విషయాన్ని వీలైనంత వరకు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన ఏం చెబుతున్నాడో ప్రతి దానిని, ఎందుకంటే జీర్ణింప చేసుకోవాలి అంటే, ఎందుకంటే 3 ప్రక్రియలు అండి.
ఎందుకంటే అవతాడు చెప్పే ప్రతి మాట కూడా జీర్ణింప చేసుకోవాలి అంటే ముందు దాన్ని క్యారీ చేయాలి. క్యారీ చేయాలి అంటే శ్రద్ధ పెట్టాలి. ఈ 3 ప్రక్రియలండి. శ్రద్ధ పెడితే తప్ప ఆయన చెప్పేది అర్థం కాదు. రెండోది అర్థం కానంత వరకు దాన్ని నేను మొయ్యలేను. మోస్తే తప్ప జీర్ణం అవుతుంది. ఏం చెప్పాడు అవుతాడు? ఇదే మనకి వై గాడ్ స్పీక్స్ టు వై నాట్ గాడ్ స్పీక్స్ ఏం చెప్పాడు మనకి? నేను గాడ్ స్పీక్స్ ద్వారా మీకు అందించే విషయాలు ఎలా ఉండాలో తెలుసా? మీ రక్తనాళాల్లో రక్తం ఎలా ప్రవహిస్తుందో ఆ విధంగా మీ యొక్క నరాల్లో కూడా నా మాట ప్రవహించాలన్నాడండి. మీ నరాల్లో ఎక్కడో విన్నాం, చిన్నప్పుడో లేకపోతే ఏదో కథల ద్వారా విన్నాం. ఏం విన్నాము? ఎవరైనా ఒక ఆంజనేయుడు ముందు కూర్చుంటే, ఆయన దగ్గరగా కూర్చుంటే ఆయన రోమ్లో, ఎందుకంటే ఆయన శరీరంలో కూడా శబ్దం వచ్చేదంట. విన్నామండి, చిన్నప్పుడు విన్నాం. నేను మా అమ్మ నుండి విన్నటువంటి మాట. ఆయన దగ్గర కూర్చుంటే, ఎవరైనా హనుమంతుడి దగ్గరగా కూర్చుంటే, ఆయన అలా ధ్యానం చేస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన ప్రతి ఒక్క అణువు కూడా రామ్ 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 అంటే ఆయన ప్రవహిస్తూ ఉంది ఆ నామము. ఎందుకంటే ఆయనకి రాముడికి బానిస ఎవరు అంటే హనుమంతుడు తప్ప ఇంకెవరి పేరు రాదండి లోకంలో. ఇన్ని యుగాలు గడిచినా కూడా రాముడికి అంత బానిస అయింది ఎవరు అంటే మన హనుమంతుడు తప్ప వేరే వెతుక్కోవాలి ఇంకో పేరు ఏదైనా ఉందంటే. అంటే అలా జీర్ణింప చేసేసుకున్నాడు రామతత్వాన్ని. కాబట్టి ఇక్కడ కూడా మనకు అదే అవుతాడు చెప్తున్నాడు. అంటే నేను నీ యొక్క నరాల్లో ఎలాగైతే ఈ రక్తం ప్రవహిస్తోందో నా యొక్క గాడ్ స్పీక్స్ ద్వారా, నా మాట ద్వారా నేను ఇచ్చేటువంటి ప్రతి మాట కూడా నీ నరాల్లో కూడా ప్రవహించాలి. ఇది జీర్ణింప చేసుకోవడం. కాబట్టి అవతాడు చెప్పిన విధంగా మాట వింటే అదృష్టవంతులము, వినకపోతే అదృష్టవంతులం కాదు. అంతేనండి, ఇంకేం లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈయనకి బానిస అవ్వటం లేదు కాబట్టి నేను అవతార్ మెహర్ బాబా యొక్క మాటని క్యారీ చేయకుండా ఈయనకి బానిస లేకపోతున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను ఎవరికి బానిస అవుతాను? ఓ మనస్సుకో సంస్కారాలకో బానిస అవుతాను. కాబట్టి సంస్కారాలకి బానిస అవుతున్నంత వరకు ఎటువంటి ప్రయోజనం వస్తుంది? అధమమైన ప్రయోజనం వస్తుంది. అలా కాకుండా అవతార్ మెహర్ బాబా చెప్పే ప్రతి మాటకి నేను గనుక క్యారీ చేయగలిగితే నాకు హైయెస్ట్ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి అజ్ఞానాన్ని పోగు చేసుకోవడం వల్ల నీకు కలిగే ప్రయోజనము అధమమైనది, అజ్ఞానం దూరం చేసుకోవడం వల్ల నీకు కలిగే ప్రయోజనము ఉన్నతమైనది. ఇది మన అవతార తత్వం. ఇన్ని రోజులుగా మనం నేర్చుకుంటున్నటువంటి అవతార తత్వము, అవతార్ మెహర్ బాబా వెనక ఉన్న అంతరార్థము ఇదే. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనకి జరిగిపోయినటువంటి నిన్నటి నా కథని మళ్ళీ అవతాడు రిపీట్ చేస్తున్నాడు. ఎందుకు? ఆయన శ్రమని గుర్తించమంటున్నాడు. ఇంత శ్రమించండ్రా నీ కోసం, నేను ఒక నిత్య సహచరుడిని, అప్పటి నుండి నేనెవరు ప్రశ్నించుకోవడం నుండి నేను నీతోనే ఉన్నాను. అంటే నువ్వు ప్రపంచం వెంటబడితే నేను నీ వెంటబడుతున్నాను, అది జరుగుతోంది. కాబట్టి ఇది గుర్తించే ప్రయత్నం చేయడానికి నేను మళ్ళీ కూడా జరిగిపోయిన నిన్నటి నీ కథని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనేది మన నిన్నటి వరకు ఫిష్ వరకు ఎలా మనము జర్నీ చేసామో మన కళ్ళ కట్టినట్టు అవతాడు చూపించడం జరిగింది. సో తర్వాత అవతాడు చెప్పేటువంటి మాటల్ని మనము రాఘవేంద్ర మరియు ఉషా ద్వారా ఆలకిద్దామండి. సార్ జయబాబా, సార్ ఇది బానిస గురించి ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తాను సార్. సార్ కరెక్ట్ అవుతూ ఉంటుంది వరకు. హలో సార్, వినపడిస్తుందా? వరకు జయబాబా ఆడియో వినపడిస్తుందా? అన్నయ్యకి క్యాచ్ అవుతా ఉండదు, కనెక్ట్ కాలేదా? చిన్న టెక్నికల్ డిస్కనెక్ట్ అయింది. సార్ అదే ఒక ఇన్సిడెంట్ ఉంది సార్. అది మన బాపూజీకిను బాబాకి జరిగిన కాన్వర్సేషన్ సార్, మన బానిస గురించి. ప్లీజ్ చెప్పండి. షేర్ చేస్తాను సార్, ఒక 2 pages ఉంది. ప్లీజ్ షేర్ లాజ్మేర్లో సార్. షేర్ చేయండి. ఆ రోజుల్లో మెహరాజాద్లో కరెంట్ ఉండేది కాదు. అందువల్ల ఆ సమయంలో గదిలో చాలా చీకటిగా ఉంది.
కిటికీకి బయట ఉన్న కిరోసిన్ లాంతర్ నుండి వచ్చే కాంతి తప్ప, దానికి తోడు బాబా సాంగ్నలు చదవడానికి ఉపయోగించే చిన్న బ్యాటరీ లైట్ ఒకటి ఉండేది, మరేదీ లేదు. కాంతి లోపలికి రాకుండా కిటికీకి పరదా వేసి ఉంది. బాపు పరదాను ప్రక్కకు తొలగించడానికి కిటికీ వైపు వెళ్ళాడు. అంతలోనే బాబా చాక్లెట్ డబ్బాను చూడకుండానే చాక్లెట్లను అందుకునేందుకు ప్రయత్నించారు. డబ్బా దగ్గరగా పెట్టబడిన దాని మూత ప్రమాదవశాత్తు మంచం మీద నుండి కింద పడి బాబా కాలుకు, అంటే మోకాలు మడమల మధ్య భాగాన్ని తాకింది. అంతే. బాపు వైపు బాబా మండిపడ్డారు. మూత నా పాదాన్ని ఎంత గట్టిగా తాకిందో తెలుసా? చాలా నొప్పిగా ఉంది. నువ్వు ఇక్కడకు వచ్చింది నాకు సేవ చేయడానికా, లేక బాధ పెట్టడానికా? ఎంత నిర్లక్ష్యం నీకు అంటూ తీవ్రంగా దూషించారు. బాపు చాలా భయపడిపోయాడు. తన తప్పు ఏమిటో తెలుసుకున్నాడు. అయినా ఇంకా బాబా, ఇక నేను ఈ బాధతో నిద్రపోలేను, దీన్ని భరించడం చాలా కష్టంగా ఉంది అన్నారు. ఇంతకీ బాబా చాక్లెట్ తీసుకొనే లేదు. కానీ బాపుని అరగంట సేపు ఆ విధంగా మందలిస్తూనే ఉన్నారు. రకరకాలుగా తిడుతూ అతన్ని దూషించసాగారు. శకున పక్షి, అడవి మృగమ, మూర్ఖుడ, శ్రద్ధ లేనివాడ, మందబుద్ధి, తెలివి తక్కువ దద్దమ్మ అని తిడుతూ చివరిగా నువ్వు నాకు శత్రువులా దాపరించావు, నువ్వు నన్ను చంపడానికి వచ్చావు అంటూ ముగించారు. అంతటితో ఊరుకోలేదు. ఇక నాకు ఈ బాధతో నిద్ర పడుతుందనుకోను, అయినా ప్రయత్నిస్తాను అంటూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ పడుకున్నారు. కానీ తిరిగి 5 నిమిషాలకే లేచి కూర్చున్నారు. బాపుకి ఇలా సాంగ్నలు చేస్తూ, నా పాదం చాలా నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నాను, ఇక నేను నిద్రపోలేను. ఎందుకంత నిర్లక్ష్యం ఉన్నావు? ఎలాంటి సేవ చేస్తున్నావు నీవు? నిజంగా నన్ను చంపడానికే చంపుకు తింటున్నావు అన్నారు. ఈ మాటలు విన్న బాపు ఏమీ మాట్లాడలేదు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. బాబా తిరిగి నేను మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నిస్తాను, నాకు నిద్ర పడుతుందన్న నమ్మకం లేదు అంటూ పడుకున్నారు. కానీ 5 నిమిషాలు గడిచిందో లేదో మళ్ళీ లేచి కూర్చొని, చాలా బాధగా ఉంది, నిజంగా కాలు బాగా బాధ పెడుతోంది, ఇప్పుడు నొప్పి ఇంకా భరించలేనంతగా ఉంది, నిద్రపోవడం కష్టమే అన్నారు. నన్ను చంపడానికే ఇక్కడికి వచ్చావు. నా బాధ నీకు చీమ కుట్టినట్లయినా లేదు. కనీసం నీ నిర్లక్ష్యానికి పశ్చాత్తాపం కూడా కలగడం లేదు. నీ హృదయం శిలాపాషాణం. నన్ను హింసించడానికి రాత్రి కాపలా డ్యూటీ చేస్తున్నావు, సిగ్గులేదు నీకు అంటూ ప్రారంభించి గంట సేపు ఇదే స్థాయిలో నిందిస్తూ ఉన్నారు. బాబా విపరీతమైన బాధను అనుభవిస్తున్నారు. కానీ కాలి మీద పడిన డబ్బా మూత చాలా తేలికగా ఉంది. దానివల్ల అంత దెబ్బ తగిలే ఆస్కారమే లేదు. బాపు మనసు పరిపరి విధాల ఆలోచించడం మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తమైన అనంత భారాన్ని మోస్తున్నానని, అనంతమైన బాధను అనుభవిస్తున్నానని బాబా చెప్తారు కదా. తగిలిన అతి చిన్న దెబ్బ ఆయనకి ఎందుకింత బాధ కలిగిస్తోంది? నిజానికి అది చాలా చిన్న దెబ్బ కదా. సాధారణ మానవుడు కూడా అంత బాధపడడు. నిజానికి తగిలిన దెబ్బ అసలు లెక్కలోనికి రాదు. కొన్ని క్షణాల తర్వాత బాబా మళ్ళీ లేచి కూర్చున్నారు. నన్ను బాధ పెడితే నీకేమొస్తుంది? కనీసం నోరు విప్పి చెప్పు, నాకు చాలా బాధగా ఉంది, నీకు చీమ కుట్టినట్లయినా లేదు, ఎంత సిగ్గుమాలిన జన్మ నీది, ఇప్పుడు నీ ముఖం కూడా నాకు చూడాలనిపించట్లేదు, నిజంగా నన్ను చంపుకు తినడానికే వచ్చావు అన్నారు. బాబా మళ్ళీ మంచం మీద వాలారు. బాపు మనసులో ఆలోచనలు కొనసాగాయి. ఆయన ఈ మాత్రం బాధనే భరించలేకపోతే తాను భరిస్తున్నానని చెబుతున్న ఆ విశ్వాత్మకమైన బాధను ఎలా సహించగలుగుతున్నారు? కేవలం మాటలేనా, కేవలం తత్వబోధనలేనా అనుకున్నాడు. బాబా బాధపడుతుండడం బాపు గమనించాడు. 2వ కారు ప్రమాదం జరిగిన తర్వాత భయంకరమైన గాయాల బారిన పడినప్పుడు కూడా బాబా పెదవులు దాటి చిన్న శబ్దం కూడా బయటకు రాలేదు అని బాపు తనలో తాను ఆశ్చర్యపోతూ, ఆయన మానవుని మనసు కోతి వంటిది, ఏ చిన్న సాకు దొరికినా ఇక్కడకు అక్కడకు పరుగెడుతుంది అనుకున్నాడు. బాపు అన్నీ మురిచిపోయాడు. బాబా పడుతున్న దుర్భరమైన ఈ వేదన గురించి ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడు. బాబా లేచి కూర్చొని, ఇక్కడికి వచ్చి కూర్చో అని సైగ చేశాడు. బాగా కలవరానికి లోనైన బాపు నిలబడి, బాబా నాకిక్కడ బాగానే ఉంది అన్నాడు.
నేను చెప్పినట్టు నడుచుకో అని బాబా అన్నారు. బాపు ఆయన వద్దకు వెళ్ళి కూర్చున్నాడు. నేను చెప్పేది శ్రద్ధగా విను. నీవేమి ఆలోచిస్తున్నావు అని బాబా అడిగారు. ఏమీ లేదు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పు. బాబా, మీరు నా ప్రభువు. అయితే నువ్వెవరు? మీ బానిసను. బానిస బాధ్యత ఏమిటి? ప్రభువుని సంతోషపరచడం. మరి నువ్వు నన్ను సంతోష పెడుతున్నావా? నా బానిసవే అయితే నాకు సేవ చేయడం నీ విధి. నీవు నన్ను ఒక సుకుమారమైన పుష్పంలా చూసుకోవాలి. మూత కాళ్ళ మీద పడినందువలన ఈ పువ్వుకు ఏమైందో తెలుసా? దాని రెక్కలు నలిగిపోయాయి. దెబ్బ వలన కాదు, నీ నిర్లక్ష్యం వలన. నీవు నన్ను నీ ప్రభువుగా స్వీకరించావు. నేను నిన్ను నా సేవకునిగా అంగీకరించాను కనుక సేవకుడు తన విధిని సరిగ్గా నిర్వహిస్తున్నాడా లేదా అని చూసే బాధ్యత ప్రభువుది. నేను నిన్ను నా బానిసగా అంగీకరించాను కాబట్టి నీవు నన్ను సరిగ్గా సేవిస్తున్నావా లేదా, సంతోష పెడుతున్నావా లేదా అని చూసే బాధ్యత నాది. హిమాలయ పర్వతాలు వచ్చి నా మీద పడ్డా నాకేమిటి? నాకేమీ కాదు. ఎవరైనా నా మీద రాయి విసిరినా ఈ రోజు రాత్రి జరిగిన మూత కాలు మీద పడడం దానికంటే నన్ను ఎక్కువగా బాధించదు. మరి నాకెందుకింత బాధ? దానికి కారణం నా సేవకుని నిర్లక్ష్యం. నిన్ను నేను నా బానిసగా అంగీకరించాను కనుక నీ నుండి ఏమాత్రం నిర్లక్ష్యాన్ని భరించలేదు. నన్ను సంతోష పోయినాననే ఆలోచన పక్కన పెట్టి నువ్వు అనంతమైన బాధను బాబా ఎలా సహిస్తారు అని మాత్రమే ఆలోచిస్తున్నావు. నా బాధ గురించి నీవు కనీస ఆలోచనైనా ఉందా? ఏది ఏమైపోయినా గాని నన్ను సేవించడం, నన్ను సంతోషపరచడమే నీ విధి. అంతేగాని నేను భరిస్తున్న నా అనంతమైన భారం గురించి ఆలోచించడం కాదు. ఆలోచించడం బానిసగా నీకు తగదు. అటువంటి విషయాలను తలపోయడం వలన నిజంగా నీవు నా బానిసగా పిలిపించుకోలేవు. అందువలన బాగా గుర్తుంచుకో, నా బానిస నుండి ఇసుమంత నిర్లక్ష్యాన్ని కూడా సహించలేని నాకు నీ నిర్లక్ష్యమే చెప్పలేనంత బాధ కలిగించింది. మాటలకు అందనంత బాధ పెట్టేటట్లు చేసింది. నా బానిసవు కాబట్టి నన్ను నీవు సుకుమారమైన కుసుమంగా భావించాలి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की జై. బాగుంది రవీంద్ర. అంటే మొత్తానికి సార్ బానిసగా ఇంకొకసారి చదువు రవీంద్ర. బానిసగా నీ పని ఏంటి? బానిస పని ఏంటి? బానిస పని అంటే ఏ విషయంలోనూ నిర్లక్ష్యం చూపించకూడదు సార్. అంతే, నిర్లక్ష్యం చేయకుండా ప్రభుని సంతోష పెట్టడమే. సంతోష పెట్టడమే బానిస అని చెబుతూ కూడా ఇన్ని రకాల ప్రశ్నలు వస్తూ ఉంటే మాత్రం అది ఆయన బానిస కింద లెక్కకు రాదు. ప్రశ్నించుకుంటేనే బానిస అవుతాడు. కాబట్టి బానిస యొక్క ఒక కర్తవ్యం, ముఖ్యమైన పని ఏంటి అన్నప్పుడు తన ప్రభువుని ఎల్లప్పుడూ సంతోషంగా పెట్టడమే. అది ఏది జరిగినప్పటికీ అంటే వై అండ్ వాట్ అనేది లేకున్నట్లే సార్. అంటే ఏం ఆలోచన కూడా రాకూడదు అనేసి. రాకూడదు. అవును, ఆ ఆలోచన కూడా రాకూడదు అంటే అంత ఆలోచన చేసినాడు అనేసి సార్ బాపు. అంటే ఆ మూత దెబ్బ నుంచి ఇన్ని యాక్సిడెంట్లు ఏంటి అయినా భరిస్తాడా? ఇది అంత పెద్ద దెబ్బ అని ఆలోచన చేస్తాడు కదా సార్. అన్ని రకాల ప్రశ్నలు వస్తున్నాయి ఆయనకి. వస్తున్నాయి. అంటే 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 ఇప్పుడు అందరికీ ఒక బావకల్చూరి అనేటువంటి ఒక మాధ్యమం ద్వారా మనందరికి చెప్తున్నాడు ఆ మాట. ఒక గుణపాఠం, ఒక పాఠం. అది కేవలం బావకల్చూరికనే కాకుండా ఆయన ద్వారా భవిష్యత్తులో రాబోయేటువంటి నా బిడ్డలకి కూడా తెలియాలి, ఈ సంఘటన తెలియాలి. కాబట్టి లక్ష్మి గారు. జయబాబన్ అన్న, అదే ఇప్పుడు చక్కగా రాఘవేంద్ర బాగా చెప్పాడు బానిస గురించి. అయితే ఈ బాబా చెప్పిన సందేశాలు అంటే ఒకటి యాడ్ చేయాలనిపించి మాట్లాడుతున్నాను. ఈ ప్రేమకి అంటే ఆ దివ్య ప్రేమ పొందటానికి బానిసగా ఉండవలసిన లక్షణం ఏంటంటే మనసు పని చేయకుండా ఉండాలటండి.
ఈ మనసు పని చేయటం వలన అంటే మనకి ప్రేమ, విధేయత, శరణాగతి. బానిస అనేవాడు ఎప్పుడు శరణాగతి అవుతున్నాడు అంటే అంటే తర్వాత చాప్టర్స్ లో వస్తుంది, లార్డ్ మెహర్లోనే చెప్తారనమాట బాబా. నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది అనమాట. ఎప్పుడైతే బానిస అనేవాడు శరణాగతి అయినప్పుడు అక్కడ తన మనస్సుని పెట్టడటండి. మనసుతో ఆలోచించడు. ఇక్కడ ఎంతసేపు బాబూజీ ఏం చేస్తున్నారు అంటే మనస్సు పెట్టి ఆలోచిస్తున్నారు. మనసుతో నేను ఇలా మనస్సుతో ఇలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నానని అక్కడ అలా జరగటం వలన అతను ఆ దివ్య ప్రేమను పొందటానికంటే ఆ బానిస యొక్క లక్షణాన్ని పొందలేకపోతున్నారు నువ్వు అని బాబా మనకి నెక్స్ట్ వాటిలో చెప్తారు. నెక్స్ట్ వాటిలో వస్తుంది జై బాబా నాని. జై మేరోబండి. జై మేరోబండి. అంటే ఇక్కడ మనసు పెట్టడం అంటే ఇప్పుడు మన సంస్కార భాషలో తెలుసుకోవాలి అంటే అక్కడ ఏం జరుగుతోంది, సంస్కారాలు సహకరించటం లేదు. అంటే ఇప్పుడు మన భాషలో ఇప్పుడు మనకి ఇప్పుడు అవతాడు మెహరోపాసులను అందిస్తున్న విషయం తీసుకున్నప్పుడు అక్కడ మనసు పెట్టడము పెట్టకపోవడం అనే మాట తీసుకున్నప్పుడు ఆ సంస్కారాలు అనేది అక్కడ సహకరింప చేసుకోవాలి. అక్కడ సాధారణంగా ఎవరున్నప్పటికీ కూడా ఏది జరిగినా కూడా అంటే మన జీవితంలో జరిగేటువంటి నిత్య జీవితంలో జరిగేటువంటి ప్రతి స్థితి పరిస్థితులకి కూడా నువ్వు ఎలా దానిని యాక్సెప్ట్ చేయగలుగుతున్నావు? ఎందుకంటే ఇంతకు ముందే మనకి తేజితాన్ని ఇచ్చినట్టు పాటలు చూస్తే శివుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగనట్లు అన్నట్లు అంటే నీ లైఫ్ లో అంటే ఒక బానిస అవ్వాలనుకున్నటువంటి వ్యక్తి అంటే తనను తాను ఒక భగవంతుడికి సర్వార్పణ చెయ్యాలి. ఎందుకంటే నా జీవితానికి అర్థం పరమార్థం నెరవేరేది నా ప్రియతముడికి నేను శరణాగతి అయినప్పుడు మాత్రమే కదా అని గుర్తించినట్టు వాడు ఏం చేస్తాడు అన్నప్పుడు ఈ సంస్కారాలని సహకరింప చేసుకుంటాడు. ఎందుకంటే ఆ సమయంలో ఎటువంటి ప్రశ్న అనేది ఎందుకంటే సహకరించకపోతేనే ప్రశ్నలు వస్తాయండి. సరిగ్గా మనం అవతార తత్వంలో భాగమైనటువంటి సంస్కారాల విషయాల్ని కొద్దిగా కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే నువ్వు సంస్కారాలు సహకరించినంత వరకు నీకు ప్రశ్నలు వస్తూనే ఉంటుంది. బాబా నా జీవితంలో ఎందుకు ఇది జరిపించావు, నేను అలా ఉండాలనుకున్నానే, ఇలా ఉండేలా చేసావేంటి బాబా, లేకపోతే అతనేంటి నిన్నటి వరకు బాగున్నాడు ఈ రోజు ఏంటి ఇంత వ్యతిరేకమయ్యాడు, ఏదో అనుకున్నాను ఏమేమో జరిగిపోతోంది, ఏంటి ప్రళయంలో మునిగిపోతున్నాను ఏంటి బాబా అని నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటే అక్కడ నీకు తెలియని విషయం ఏంటి అంటే ఆ సంస్కారాలు నీకు సహకరించడం లేదు. అదే సంస్కారాలని గనుక దాని మీద అవగాహన కలిగి గనుక దాన్ని సహకరింప చేసుకునే ప్రయత్నం చేశావంటే నీకు ఎటువంటి ప్రశ్న అనేది ఉదయించదు. ఇక్కడ ప్రశ్నించడానికి ఏమీ లేదు, అక్కడ స్పష్టంగా ఉంది. ఎలాంటి స్పష్టత ఉంది? ఇప్పుడు నాకు లైఫ్ లో కూడా అనుకోని సంఘటనలు జరిగింది అంటే ఇదంతా నేను గతంలో ప్రోగు చేసుకున్న సంస్కారాలు ఖర్చు అయ్యేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇవన్నీ వచ్చింది. కాబట్టి దీనిని నేను ఆయన యొక్క సంకల్పంగా ఆయన ఇచ్చగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా యాక్సెప్ట్ చేసుకుంటూ ఈ విధంగా నేను ఆలోచించగలిగితే ఏమవుతుంది, మరొక విషయం గొప్ప విషయం జరుగుతుంది. కొత్త వాటిని ప్రోగు చేసుకోకుండా ఉంటాను, కొత్త సంస్కారాన్ని పోగు చేసుకోకుండా ఉంటాను. అంటే ప్రోగు చేసుకున్న సంస్కారాలని ఖర్చు పెడుతూ కొత్త సంస్కారాలను పోగు చేసుకుంటున్నంత కాలము నేను ఒక తేలికైన జీవితాన్ని గడపగలుగుతాను. ఎప్పుడు తేలికైన జీవితం గడపగలుగుతాను అన్నప్పుడు కేవలము నా జీవితంలో నేను సీరియస్ గా తీసుకోవాల్సింది నా ప్రియతముని మాత్రమే. నా ప్రీతం అవుతాడు స్పష్టంగా అనేక సార్లు చెప్పాడు. ఎవరైనా బాబా హోల్డ్ ఆన్ టు యువర్ దామన్ అంటున్నావు, బాబా నీ కొంగుని గట్టిగా పట్టుకోమంటున్నావు, ఎలా బాబా దానికి ఒక మార్గం చెప్పండి, మార్గం చూపించండి అని అనేక మంది ఆ భగవత్ సాక్షాత్కారం కోరుకున్నటువంటి అనేక సాధకులు అవతాడిని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట అదే, భగవంతుడిని సీరియస్ గా తీసుకోండి, భగవంతుని తేలిక తీసుకోకండి. ఎందుకంటే మీ జీవితంలో ప్రతి చిన్న వాటికి సీరియస్ అయిపోతున్నారంటే ఒకే ఒక సంకేతం ఏంటి అన్నప్పుడు నువ్వు భగవంతుడిని తేలిక తీసుకుంటున్నావు. అంటే భగవంతుని తేలిక తీసుకోవడానికి సంస్కారాలు చాలా చక్కగా సహకరిస్తుంది. కానీ అదే భగవంతుని సీరియస్ గా తీసుకునే ప్రయత్నం నువ్వు స్టార్ట్ చేసావంటే చాలు ఆ సహకరించదు. మనకు చాలా పనులు ఉన్నాయి, ఈయన గురించి ఆలోచించడం దేనికి, మనకు చాలా పనులు ఉన్నాయి, ఇంట్లో పనులు ఉన్నాయి, బయట పనులు ఉన్నాయని అవి సహకరించదు. కాబట్టి మనకి లక్ష్మణ్ గారు చెప్పిన విధంగా అక్కడ ఆ మనసు అనేటువంటిది పనిచేస్తోంది అన్నప్పుడు ఇప్పుడు మన భాషలో అర్థం చేసుకోవాలి అన్నప్పుడు ఆ సంస్కారాలు అనేటువంటిది సహకరించనంత వరకు ప్రశ్నలు వస్తుంది.
సహకరించిన తర్వాత ఎటువంటి ప్రశ్నలు లేవు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు ఆ జన్మలో అతడు ఆ జీవుడు ఆ పరమాత్ముడికి బానిస అయ్యే అవకాశం ఉంటుంది. అరుణ ఏం చెప్పాలనుకుంటున్నావు? జై మెహర్ బాబా అన్నయ్య. జై మేరు బాబా. అంటే అన్నయ్య బాబా చెప్పారు కదా, నేను ఒక సుకుమారవంతమైనటువంటి పువ్వు లాంటి వాడిని, నువ్వు చేసిన పని వల్ల నాకు 2 పోయాయి కదా. అంటే ఇప్పుడు బానిసగా మారే దానికంటే ముందు ప్రతి ఒక్క తన బిడ్డ అనుకొని అనుకుంటాడు కదన్నయ్య, ఒక మానవుల్ని, మనల్ని, ప్రేమని ఎవరైతే ప్రతి పని మనం చేసేటప్పుడు ఆలోచించి కనుక చేస్తే, అంటే బాబా తనను తాను చెప్పుకున్నాడు కదా, వ్యక్తం చేసుకున్నాడు కదా, నేను సుకుమారవంతమైనటువంటి పువ్వుని, నువ్వు చేసిన పని వల్ల నా రెక్కలు నలిగిపోయాయి అంటే బాబాని బాబాని చేసే పని వల్ల బాబాకి ఇంత ఒక్క బాధ కలుగుతుందా అనే ఒక ఆలోచనతో కనుక చేస్తే చాలా బాగుంటుంది అన్నయ్య. కరెక్ట్. అదే కదన్నయ్య, బాబా యాక్సిడెంట్ అయినప్పటికి కూడా, యాక్సిడెంట్ అయినప్పుడు మీ యొక్క అజ్ఞానం వల్లే ఒక సఫరింగ్స్ అనేది నాకు వచ్చిందని బాబా వ్యక్తం చేశారు కదా. అవును, యువర్ ఇగ్నోరెన్స్ మై సఫరింగ్ అంటాడు, అవుతాడు కదా. నీ అజ్ఞానమే నా బాధ అంటాడు, అవుతాడు. అవును, అంతే అంతే, ఖచ్చితంగా. అవును, అలా తీసుకోగలిగితే సార్. ఓకే, జై మేరు బాబా. ఓకే రాఘవేంద్ర, సో కంటిన్యూ చేయండి. సార్ జై బాబా సార్. సార్ 2 నేనే చేస్తాను సార్, ఇంగ్లీషు, తెలుగు. ఓకే రాఘవేంద్ర, యాజ్ యూ కన్వీనియంట్. సార్. Thus, the fish conscious soul, identifying with varied species of the fish form, experiences in the gross world that it is a living creature in water, a vertebrate endowed with life, sensation and voluntary motion, and animate creature with limbs, if any, modified into finds, and that it has to struggle for sustenance and for survival. The fish conscious soul does not experiences an upright, erect stand, but it experiences itself as recumbent that can never hold its head high and erect and assert an upright stand in the gross world. ఆ విధంగా చేప ఎరుకగల ఆత్మ విభిన్న చేప రూప జాతులతో తాదాత్మ్యం చెందుతూ స్థూల ప్రపంచంలో తాను ఒక జలచరాన్నని, ప్రాణం, ఇంద్రియ జ్ఞానం, స్వచ్ఛంద గమనం కలిగిన వెన్నెముక గల ప్రాణినని, అంగాలు ఒకవేళ ఉన్నట్లయితే రెక్కలుగా రూపాంతరం చెందిన ఒక ప్రాణినని, మరియు తన పోషణ కోసం, మనుగడ కోసం తప్పక పోరాడాలని అనుభవాన్ని పొందుతుంది. చేప ఎరుకగల ఆత్మ తలపైకెత్తి నిటారుగా నిలబడి ఉండడాన్ని అనుభవించదు, కానీ తనను తాను పరుండి ఉండేలా స్థూల ప్రపంచంలో ఎప్పటికీ తలపైకెత్తి నిటారుగా నిలబడి ప్రకటితం కాలేను అనే అనుభవాన్ని పొందుతుంది. The fish conscious soul eventually sheds or drops its identify with the most large species of the fish form as soon as the consciousness of the soul has experienced and exhausted all the impressions of the most last but one species of fish form. Thus, the conscious soul once again finds itself without identification with any form, but the consciousness of the soul is conscious of impressions of the most large species of fish form. ఆత్మ యొక్క చైతన్యం చిట్ట చివరి చేపరూప జాతికి పూర్వం ఉండే రూపజాతి యొక్క సంస్కారాలన్నిటినీ అనుభవించి ఖాళీ చేసిన వెంటనే చేప ఎరుకగల ఆత్మ ఎట్టకేలకు ఈ చిట్ట చివరి చేపరూప జాతితో తన తాదాత్మ్యతను వదిలేస్తుంది లేక విడిచిపెడుతుంది. అలా ఎరుకగల ఆత్మ మరొకసారి ఏ రూపంతోనూ తాదాత్మ్యం చెందకుండా ఉంటుంది. కానీ ఆత్మ యొక్క చైతన్యానికి చిట్ట చివరి చేప రూప జాతి యొక్క సంస్కారాల ఎరుక ఉంటుంది. ఎటర్నల్ బిలవెడ్ అవతార్ మెహర్ బాబాకి జై. సో ఇక్కడ మనకి పరిణామ ప్రక్రియలో భాగమైనటువంటి ఆ చేప
ఆ రూపానికి వచ్చినప్పుడు ఆ కింగ్డమ్ లో సో మనం ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందామో మనకు అవతాడు చూపిస్తున్నాడు. సో ఏం జరిగింది ఇక్కడ అంటే ప్రతి ఒక్క ఆ కింగ్డమ్ గురించి అవతాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ప్రతి దానికి ఒక్కొక్క ఆ రూప లక్షణాలు, ఆ రూపం అనేటువంటి దానితో ఒక అసోసియేట్ అయిన తర్వాత ఆ రూపంతో ఐడెంటిఫై అవుతున్నప్పుడు అది ఎలా తనను తాను ఆ యొక్క రూపంతో తనను తను ఎలా పోల్చుకుంటుంది, తనను తను ఎలా గుర్తిస్తుంది అనేది జరుగుతున్నప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క చోట ఒక్కొక్క కింగ్డమ్ లో ఒక్కొక్క లక్షణాలు అనేది మనకు అవతాడు చెప్తూ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాతి లోహం తీసుకుంటే సాలిడ్, ఎటువంటి కదలనటువంటి ఒక లక్షణం అక్కడ కలిగి ఉంది. ఒక వృక్షం వచ్చేసరికి మాత్రము పాక్షికమైన కదలిక, అంటే మనకి వేలల్లో అటువంటి ఆ వేరులో ఎటువంటి కదలిక ఉండదు. ఆ పైన చూసేసరికి మాత్రం ఆకులు రెమ్మలు అనేటువంటిది కదలిక అనేది కాస్త ఒక పాక్షికమైనది. కాబట్టి నెక్స్ట్ ఒక వామ్స్ రెప్టైల్కి వచ్చేసరికి పూర్తి స్వచ్ఛందంగా అంటే పూర్తి కదలిక అనేది ఏర్పడింది. అంటే ఎలా జరుగుతోంది. తర్వాత ఫిష్ కి వచ్చేసరికి మాత్రం ఇంకొంచెం చెప్తున్నాడు అవుతాడు కొద్దిగా. అంటే ఏమవుతోంది ఇక్కడ అంటే ఈ యొక్క వీటి లక్షణాలు కలగడానికి ఇక్కడ మనం గొప్పగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే అవతాడు చెప్పే గొప్ప మాట ఏంటి అన్నప్పుడు ఇక్కడ జీవ లక్షణాలను ఈ యొక్క లక్షణాలు రావడానికి కారణమైంది ఏంటి అంటే కాన్షియస్నెస్. అంటే కేవలం చైతన్యం వలనే ఆ చైతన్యానికి అనుగుణంగానే రూపానికి కొన్ని లక్షణాలు ఏర్పడతాయి. ఎందుకంటే మనము ఒకసారి స్టోన్ మెటల్ తీసుకుంటున్నప్పుడు అక్కడ ఎంత ఉంది అన్నప్పుడు స్లైటెస్ట్ ఉంది కాబట్టి ఆ స్లైటెస్ట్ కాన్షియస్నెస్ వల్లనే ఏమవుతోంది, అది కదలకుండా జడంగా ఒక సాలిడ్ గా అలా ఉండిపోయింది. ఆ తర్వాత తీసుకుంటే మనం వెజిటేబుల్ కి వచ్చేసరికి ఏమవుతోంది, అక్కడ స్లైటెస్ట్ నుండి స్లైట్ కి వచ్చింది. అంటే అత్యంత స్వల్పం నుండి స్వల్పంగా వచ్చేసరికి అక్కడ పాక్షికమైన కదలిక ఏర్పడింది. ఆ తర్వాత క్రిమి కీటకాలకు వచ్చేసరికి ఎక్కువ చైతన్యం WRM అంటే మోర్ కాన్షియస్నెస్ వచ్చేసరికి ఈ వామ్స్ రెప్టైల్స్ క్రిమి కీటకాల్లో ఏమవుతోంది, పూర్తి కదలిక ఏర్పడింది. మన క్రిమి కీటకాలు మనం చూస్తే అది పూర్తి కదలిక ఉంటుంది. ఒక పురుగు కానీ ఒక పాము కానీ ఉన్నటువంటి క్రిమి కీటకాలు ఎక్కడ చూసినా కూడా వాటన్నిటికీ పూర్తి కదలిక ఏర్పడుతుంది. అంటే అటువంటి లక్షణాలు కలిగి ఉంది. అంటే ఏం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి, ప్రతిదీ కూడా ఒక ప్రాణి ఒక నామరూపాలు తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా రూపంతో అసోసియేట్ అవుతున్నప్పుడు వాటన్నిటికీ అటువంటి లక్షణాలని ఆపాదించేది ఏమిటి అన్నప్పుడు ఒక ప్రత్యక్షంగా తీసుకుంటే ఏది మనకి ఒక సంస్కారాలు అయినప్పటికీ కూడా పరోక్షంగా మాత్రము కాన్షియస్నెస్ మాత్రమే. ఎందుకంటే ఇది ఒక దానితో ఒక ముడిపడి ఉంది. దేని వల్ల నీకు ఈ విధమైనటువంటి పరిణామ ప్రక్రియ నుండి నీకు పునర్జన్మ వరకు పూర్తి చైతన్యం అనేది ప్రాప్తింప చేయాలి అన్నప్పుడు ఇది ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అంటే సంస్కారాలు పెరిగితే తప్ప చైతన్యం వికసించదు, చైతన్యం వికసిస్తే తప్ప నీకు రాజ్యాలు మారదు, మళ్ళీ సంస్కారాలు పెరిగితే తప్ప చైతన్యం వికసించదు, చైతన్యం వికసిస్తే తప్ప మళ్ళీ రాజ్యాలు పెరుగుతూ ఈ పునర్జన్మకి మానవ జన్మకి దగ్గరవ్వదు. కాబట్టి ఇది ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని చెప్పకుండా నిజానికి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది ఈ సంబంధం. సంస్కారాలకి తర్వాత ఈ విధమైనటువంటి చైతన్యానికి ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి సంబంధం వంటిది. కాబట్టి ఇది సరిగ్గా అర్థం చేసుకోగలిగితే కాబట్టి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ క్రిమి కీటకాల నుండి ఇక్కడికి ఫిష్ కి వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం, మనకి అవుతాడని చెప్పాడు FLM అంటే ఫిష్ కి ఎటువంటి కాన్షియస్నెస్ ఉంటుంది, లిటిల్ మోర్ కాన్షియస్నెస్. అంటే ఇంతకు ముందు మనకి వామ్స్ క్రిమి కీటకాలతో పోలిస్తే లిటిల్ మోర్ కాస్త ఎక్కువగా చైతన్యం ఉంది ఎవరికి, చేపకి. అందుకే మనం చూస్తే క్రిమి కీటకాలలో కూడా అది ఎక్కడైతే అక్కడైతే తిరగలేందో జీవించలేందో అటువంటి ప్లేసెస్ లో కూడా అడిషనల్ గా కొంత కాన్షియస్నెస్ యాడ్ అయింది. కాబట్టి ఇది చేప మాత్రము పూర్తిగా అంటే నీళ్ళల్లోనూ ఉండే విధంగా ఇప్పుడు మనకి చెప్తున్నాడు అదే అవుతాడు. ఆ లక్షణాలు వెన్నెముక గల ప్రాణినని, అంగాలు కలిగిందనేటువంటి రెక్కలు కలిగింది, తను ఆ విధమైనటువంటి ప్రాణిని. అంటే తాదాత్మ్యత అంటే ఏం చెప్పుకున్నాం, మనకు అర్థమయ్యే భాషలో ఒకటి అర్థమైతే ఓకేనండి. తాదాత్మ్యత అనే మాట సరిగ్గా అర్థం కాకపోతే ఇంకొక మాట మనము చేసుకోవచ్చు, గుర్తించుతుంది. ఐడెంటిఫికేషన్ అంటే మనం వెంటనే గుర్తుపెట్టుకోవచ్చు. ఐడెంటిటీ కార్డ్ అంటే ఒక ఆధార్ కార్డు. ఐడెంటిటీ అంటే తనను తాను అంటే నిన్ను నువ్వు గుర్తించాలి అన్నప్పుడు ఎదుటి వ్యక్తి నిన్ను గుర్తించాలి అంటే నీ శరీరం చూస్తే గుర్తించడు, నువ్వు జోబులో నుండి తీసేటువంటి కార్డు చూసి గుర్తిస్తాడు. ఓహో నువ్వు హరిప్రసాద్వా, ఇది నీ ఆధార్ కార్డా, ఇది నీ అడ్రస్ అని గుర్తిస్తాడు అతను.
అదే విధంగా ఒక ప్రాణి అసోసియేట్ అయిన తర్వాత ఆ రూపంతో తనను తాను గుర్తిస్తుంది. నేను చేపని, నేను వృక్షాన్ని, నేను రాతిని, నేను లోహాన్ని, నేను క్రిమికీటకాన్ని అనేటువంటిగా తనను తను గుర్తిస్తోంది. ఒకవేళ తాదాత్మ్యత అన్న మాట అర్థం కాకపోతే ఈ పదం వాడొచ్చండి. ఎందుకంటే గుర్తింపు, తనను తను అలా గుర్తిస్తోంది, నేను ఈ శరీరాన్ని. కాబట్టి ఈ యొక్క గుర్తింపు మానవ జన్మలో అదే ఉంటుంది. ఇప్పుడు ఎంతవరకు అయితే నువ్వు నేను హరిప్రసాద్ని అనేటువంటి శరీరంతో నన్ను నేను గుర్తిస్తే, అందులో గుర్తించాల్సిన గొప్ప విషయాలు నేను గుర్తించలేను. ఈ బబుల్లో ఉన్నటువంటి బుడగలో ఉన్నటువంటి మొట్టమొదటి పైభాగాన్ని గనుక గుర్తిస్తున్నంత వరకు, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ బుడగ అనేటువంటి అబద్ధంలో పై ఉండే పెద్ద అబద్ధం ఏంటి అన్నప్పుడు స్థూల శరీరమే. మీకు బయట కనిపించేది అదే కదండి. పై కనబడే అబద్ధం ఏదైనా ఉందంటే శరీరాలే, ముఖ్యంగా గ్రాస్ బాడీ సంగతి తీసుకున్నప్పుడు. కాబట్టి ఐడెంటిఫై అవ్వడం, కాబట్టి నిన్ను నువ్వు ఎలా గుర్తిస్తోంది, అక్కడ తను ఎలా గుర్తిస్తోంది అంటే ఆ లక్షణాలు చెప్తున్నాడు అవుతాడు ఇందులో. ఈ విధంగా అంటే చేప ఎరుకు గల ఆత్మ విభిన్న చేప రూప జాతులతో తనను తాను గుర్తింపు చెందుతూ స్థూల ప్రపంచంలో తాను ఒక జలచరానని, ప్రాణము, ఇంద్రియ జ్ఞానం, స్వచ్ఛంద గమనం కలిగిన ఒక వెన్నుముక గల ప్రాణినని, అంగాలు రెక్కలుగా రూపాంతరం చెందిన ఒక ప్రాణినని, మరియు తన పోషణ కోసం, మనుగడ కోసం తప్పక పోరాడాలి అనే అనుభవాన్ని కూడా పొందుతోంది. చూడండి, ఫస్ట్ టైం చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ మనకి. ఇంతవరకు మనం చేసినటువంటి జర్నీలో ఇప్పుడు ఎలాగైతే నన్ను నేను పోషించుకోవడానికి, మానవ జన్మలో నన్ను నమ్ముకున్న వాళ్ళని పోషించడానికి నేను మనుగడ కొనసాగించాలి, వాళ్ళని పోషించాలి అనేటువంటిది మానవ జన్మతోనే మొదలవ్వలేదండి. ఎక్కడో చేప నుంచి స్టార్ట్ అయింది. చేపని కాదండి, ఎక్కడి నుంచి మనం చూసినా కూడా సరిగ్గా అర్థం చేసుకుంటే వామ్స్ రెప్టైల్స్ లోనే అర్థం అయిపోతుంది. మనకి బయట కనిపించేది రాతి చేస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే, వెజిటేబుల్ చేస్తుందా లేదా అని పక్కన పెడితే, కానీ నిజానికి మన కళ్ళ ముందు కనిపించేది మాత్రం వామ్స్ రెప్టైల్స్. ఒక పురుగును చూస్తే, ఒక పురుగు ఒక ఆహారాన్ని తీసుకొని ఎక్కడికో వెళ్తుంది, దాన్ని కాస్త మనం ఫాలో అయ్యామంటే మాత్రం ఆ పురుగుకు సంబంధించిన బిడ్డలకు పెడతా ఉంటుంది. ఒక పామును చూసామనుకోండి, ఆ పాము ఏం చేస్తోంది, తనకు సంబంధించినటువంటి ఆహారాన్ని సేకరించి తన బిడ్డలకు పెడుతుంది. ఒక కోడిని చూసామనుకోండి, ఒక పక్షిని చూసామనుకోండి, ఏ రకమైనటువంటి జంతువుని చూసినప్పటికీ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తోంది తన మనుగడ కోసము తప్పకుండా మనం పోరాడాలి, మనల్ని మనం పోషించుకోవాలి, సో మనకు కన్నటువంటి బిడ్డల్ని పోషించుకోవాలి అనేటువంటి ఆ కాన్షియస్నెస్. ఇక్కడ సంస్కారాలు కాదండి, సంస్కారాల ప్రకారం ఉన్నటువంటి ఆ కాన్షియస్నెస్ అనేది అటువంటి ఒక అనుభవాన్ని ఇస్తోంది. కాబట్టి మొట్టమొదటిసారిగా మనకు అవుతాడు చెప్తున్నాడు ఇక్కడ, ఆ మనుగడ కోసం ఆ చేప ఏం చేస్తోంది, తన బిడ్డల కోసము, ఆ వాటి పోషణ కోసము, తన పోషణ కోసం, తన బిడ్డల పోషణ కోసం, మనుగడ కోసము తప్పకుండా పోరాడాలి. మనం చూడొచ్చు, ఎక్వేరియం లో కూడా చేప చూస్తున్నాడు, బిడ్డలు కలిగినప్పుడు మిగతా చేపలు అటాక్ చేస్తూ ఉంటే అది ఫైట్ చేస్తున్నాడు, తన బిడ్డలు ఏం చేయకుండా రక్షిస్తుంది. కేవలం అంటే ఒక రక్షణ, ఒక పోషణ అనేటువంటిది ఆ పాత్ర పోషిస్తుంది అక్కడ ఉన్నటువంటి ఒక తల్లి చేప కావచ్చు. కాబట్టి చేప ఎరుక గల ఆత్మ తల పైకెత్తి నిటారుగా నిలబడి ఉండడాన్ని ఉండదు కదండి, సమాంతరంగా పోతుంది. ఎలాగైతే మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పాలి అంటే కనెక్ట్ చేసుకుంటే, ఒక రూపం విషయంలో అంటే ఒక నిటారుగా ఉన్న విషయంలో ఒక రాతితో పోల్చుకోవచ్చు. ఎందుకంటే అది నిలబడదు. ఎందుకంటే రాతి ఎలాగైతే భూమికి సమాంతరంగా ఉంటుందో, చేప కూడా నువ్వు నేలలో ఉన్నా కూడా దాన్ని తీసుకొచ్చి నువ్వు నేలపై నిలబడ్డా కూడా అలా అలాగే పడుంటుంది. అంటే నిటారుగా సమాంతరంగా ఉంటుంది తప్పించి అది నిలబడడం కానీ, నిటారుగా నిలబడడం అనేటువంటిది అటువంటి అనుభవం దానికి ఉండదు. కానీ తనను తాను ఉండేలా స్థూల ప్రపంచంలో ఎప్పటికీ తల పైకెత్తి నిటారుగా నిలబడి ప్రకటితం కాలేను అనే అనుభవం మాత్రం పొందుతుంది. అంటే చేపకి తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ గా దాని కళ్ళ ముందు ఒక పాము వచ్చి పడగెత్తినా కూడా అలా నేను తల పైకెత్తలేను అనే విషయాన్ని దానికి ప్రకటితం కాలేను అనేటువంటి అనుభవం అనేది దానికి తెలుస్తుంది అంటున్నాడు అవుతాడు. ఎందుకంటే కేవలానికి లిటిల్ మోర్ కాన్షియస్నెస్ ఉంది, చేపకి ఉంది. చూడండి, వినడానికి చాలా అంత ఆశ్చర్యంగా ఉంది. చూడండి, చేపకి తెలుస్తుందంట. చేపకి ఏంటి, నేను నిలబడలేను, నా కళ్ళ ముందు అనేక జీవరాశులు నిలబడినట్టు నేను నిలబడలేను అనే అనుభవం దానికి కలుగుతుందంట. అంటే అంత పరిపక్వతంగా ఉంటుంది ఆ చేప కూడా. కేవలం దేని వల్ల అంటే తనకున్నటువంటి ఆ లిటిల్ మోర్ కాన్షియస్నెస్ వల్ల. ఇంకా అవుతాడు కంటిన్యూ చేస్తూ, ఆత్మ యొక్క చైతన్యము
చేప రూప జాతికి పూర్వం ఉండే రూప జాతి యొక్క సంస్కారాలన్నింటినీ కూడా అనుభవించి ఖాళీ చేసిన వెంటనే చేప ఎరుకు గల ఆత్మ ఎట్టకేలకు ఈ చిట్ట చివరి చేప రూప జాతితో తన గుర్తింపుని వదిలేస్తుంది లేక విడిచిపెడుతుంది. ఏమైపోతుంది ఇంకా? సో అసోసియేషన్ అయిపోయింది, ఆ చేపకి సంబంధించినటువంటి రూపాలతో అసోసియేషన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క అసోసియేషన్ అయిన తర్వాత ఆ రూపంతో తనను తాను గుర్తించడం జరిగింది. ఆ గుర్తించేటువంటి ప్రక్రియలో భాగంగా ఏం జరిగింది ఇక్కడ? ఒకవైపు సంస్కారాలు పెరుగుతూ ఉంది, ఇంకోవైపు ఆ కాన్షియస్నెస్ అంటే ఆ చైతన్యం కూడా వికసిస్తూ ఉంది. ఇలా చేస్తూ అనేక రూపాలతో అసోసియేషన్, అనేక రూపాలతో ఐడెంటిఫికేషన్, అనేక రూపాల నుండి డిసోసియేషన్ అయిన తర్వాత చివరికి ఏమవుతోంది? డిసోసియేట్ అయిపోతోంది. అలా ఎరుక గల ఆత్మ మరొకసారి ఏ రూపంతో గుర్తింపు చెందకుండా ఉంటుంది. కానీ ఆత్మ యొక్క చైతన్యానికి చిట్ట చివరి చేప రూప జాతి యొక్క సంస్కారాలు ఎరుక ఉంటుంది. మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాడు చూడండి, ప్రతి చోట మనకు అదే చెప్తున్నాడు అవుతాడు. ఆ ప్రాసెస్ అనేది ఒకటే. అంటే డిసోసియేషన్ అయిన తర్వాత మరొక రూపంతో అసోసియేట్ అవ్వడం కన్నా ముందు మధ్యలో ఒక గ్యాప్ లో ఎటువంటి రూపంతో, ఎందుకంటే రూపంతో అది గుర్తింపు పొందాలి అంటే అసోసియేట్ అవ్వాలి కదా, అసోసియేట్ అవ్వటం లేదు. కానీ ఏం జరుగుతోంది? ఎటువంటి రూపం లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఏం జరుగుతోంది? కొంతసేపు అలా ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి రూపం లేనప్పటికీ కూడా, కానీ అక్కడ సంస్కారముల యొక్క కేంద్రీకృతం అయ్యింది. ఆ కాన్షియస్నెస్ దేని మీద ఉంది? అది గతంలో అది పెంచుకున్న సంస్కారాలకి సంబంధించినటువంటి వాటి మీద ఆ కేంద్రీకృతం అయ్యింది. కాబట్టి ఇక్కడ రూపం లేకపోయినా సంస్కారాలు ఉన్నాయి, అదే విధంగా చైతన్యం అనేది కూడా అలాగే ఉంది. ఎక్కడ తగ్గడం జరగలేదు, ఎక్కడ కూడా తగ్గడం జరగలేదు. కాబట్టి అక్కడ రూపం లేకపోయినా అక్కడ సంస్కారాలు ఉన్నాయి, ప్లస్ ఏముంది? అంతవరకు వికసించినటువంటి చైతన్యం అనేది ఉంది. కాబట్టి అటు దేనికి సంబంధించిన ఎరుక ఉంటుంది అంటే గతంలో గతంలో పెంచుకున్నటువంటి సంస్కారాల ఎరుక అనేది ఆ చేప యొక్క రూపానికి ఉంటుంది అని మనకి అవతాడు అందించడం జరిగింది. సో తర్వాత ఏం చెప్తున్నాడు అనేటువంటిది మనకి అంజప్ప గారు అండ్ అక్కమ్మ గారి ద్వారా ఆలకిద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి. These impressions of the most lost species of the fish form must be experienced and exhausted, and therefore the consciousness of the soul now associates with another suitable medium and thus tends the soul to identify itself with the most first species of the bird form, which is but the consolidated mold of the impressions of the most lost species of fish form. In the most first species of bird form, the consciousness of the soul experiences and exhausts the impressions of the most lost species of the fish form. శాశ్వత ప్రీతం అవతార్. ఈ సంస్కారాలు అనుభవించబడి ఖాళీ అవ్వాలి కనుక ఆత్మ యొక్క చైతన్యము ఇప్పుడు తగిన మరొక మాధ్యమముతో సహచర్యం చేస్తుంది. మరియు ఈ విధంగా ఆత్మ మొట్టమొదటి పక్షిరూప జాతితో తదాత్మత చెందడానికి మొగ్గు చూపేలా దాహోదం చేస్తుంది. ఈ మొట్టమొదటి పక్షిరూప జాతి చిట్ట చివరి చేప రూప జాతి సంస్కారాలను అభివించిన మూసయే. ఆత్మ యొక్క చైతన్యము మొట్టమొదటి పక్షిరూప జాతిలో చిట్ట చివరి చేపరూప జాతి యొక్క సంస్కారాలను అనుభవించి ఖాళీ చేస్తుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇక్కడ మనకి అవతాడు కంటిన్యూ చేస్తే ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మరొక రాజ్యానికి, మరొక కింగ్డమ్ కి
సో మనము వెళ్ళడానికి సిద్ధమయ్యాము చూపిస్తున్నాడు అవుతాడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ చివరిగా? సో ఈ చిట్ట చివరి అంటే ఏం చెప్పాం మనకి ఇంతకు ముందు? సెట్ ఆఫ్ వర్డ్స్ చెప్పాడు అవుతాడు. మోస్ట్ ఫస్ట్, మోస్ట్ నెక్స్ట్, మోస్ట్ లాస్ట్. అత్యంత సో ప్రముఖమైనది అంటే అత్యంత ప్రధానమైనది, అత్యంత తర్వాతది, అత్యంత చివరిది అయినటువంటిది 3 రకాలు చెప్పాడు. అంటే ఎప్పుడైతే ఆ మోస్ట్ లాస్ట్ కి వచ్చేసరికి ఏమవుతోంది? అది కంప్లీట్ గా అంటే ఆ జాతికి సంబంధించినటువంటి సంస్కారాలని పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు అది సంపాదించుకున్నటువంటి చైతన్యం ఏం చేస్తుంది అన్నప్పుడు మరొక మాధ్యమం, మరొక మీడియం కోసం అది వెతుకుతోంది. ఇది అయిపోయింది కదా, ఈ కింగ్డమ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లవాడి చూపు ఎప్పుడు సెకండ్ క్లాస్ మీద ఉన్నట్లు, అదే విధంగా ఇక్కడ కూడా ఒక పరిణామ ప్రక్రియలో ఒక కింగ్డమ్ లో మనం సాధించాల్సిన విషయాలు సాధించిన తర్వాత ఇంకొక అడ్వాన్స్డ్ గా ఇంకా ముందుకెళ్ళాలి అంటే దేనితో సహచర్యం చేయాలి అనేటువంటి దాని మీద మొగ్గు చూపిస్తుంది చైతన్యము. కాబట్టి ఈ విధంగా అయినప్పుడు ఏమవుతోంది? ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఏమవుతోంది ఇక్కడ? పక్షి రూప జాతితో తాదాత్మ్య చెందడానికి మొగ్గు చూపేలా దోహదం చేస్తోంది. అంటే ఇప్పుడు మారిందండి, కింగ్డమ్ మారింది. బర్డ్స్ కి వచ్చేసాం, అంటే ఇప్పుడు చేప నుండి పక్షికి వచ్చేసాం. సో పక్షిలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ మొట్టమొదటి పక్షి రూప జాతి చిట్ట చివరి జాతి చేప రూప జాతి సంస్కారాల ఘనీభవించిన మోసయ్యే. అది ఏదో కాదు, మళ్ళీ ఏదో అనుకోకండి. అంటే ఎందుకంటే గతానికి సంబంధించినటువంటి సంస్కారాల ఘనీభవించిన మోస. ఇప్పటి నా కథతో కనెక్ట్ చేసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను అనుభవిస్తున్న జన్మ, ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి సుఖము, నేను అనుభవిస్తున్నటువంటి దుఃఖం అంతా కూడా దేనికి సంబంధించింది చాలా వరకు అంటే అది గత జన్మ సంస్కారాల ఘనీభవించిన మోస తప్ప వేరే కాదు. ఇలా ఇప్పటి నా కథతో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అవుతాడు ప్రతిసారి కూడా ప్రతి కింగ్డమ్ లో ప్రతి రాజ్యంలో కూడా ఈ మాట మనకి రిపీట్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఏదో అనుకోకండి, అదంతా కూడా ఆ సంస్కారముల ఘనీభవించిన మోసే. కాబట్టి అది అప్పటి జరిగిపోయిన నిన్నటి నా కథ కావచ్చు, జరుగుతున్న ఇప్పటి నా కథ కావచ్చు. కాబట్టి ఈ మాట మాత్రం, ఈ ప్రక్రియ మాత్రం సేమ్ అని చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఆత్మ యొక్క చైతన్యము మొట్టమొదటి పక్షి రూప జాతిలో చిట్ట చివరి చేప రూప జాతి యొక్క సంస్కారాన్ని అనుభవించి ఖాళీ చేస్తుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఒక్కొక్కటి ఇప్పుడు ఆ పక్షి రూప జాతితో ఒక్కొక్క రూపంతో అసోసియేట్ అవ్వాలి. ఆ తర్వాత ఆ పక్షి రూపంతో ఐడెంటిఫై అవ్వాలి. కాబట్టి అక్కడ అసోసియేట్ అయిన తర్వాత, ఐడెంటిఫై అయిన తర్వాత పెంచుకోవాల్సినటువంటి సంస్కారాలు, వికసింప చేసుకోవాల్సినటువంటి చైతన్యం అనేది ఆ పర్టికులర్ ఫామ్ లో పూర్తయిన తర్వాత ఆ ఫామ్ నుండి అది డిసోసియేట్ అయిపోతుంది. మళ్ళీ కాస్త గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చినప్పటికీ కూడా ఆ చైతన్యం దేని మీద ఉంటుంది? ఎక్కడ కేంద్రీకృతం అయి ఉంటుంది అంటే ఆ సంస్కారాల మీదనే కేంద్రీకృతం అయి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సో ఈ విధమైనటువంటి ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనము ప్రస్తుతానికి అవతారుడు పక్షి రూపంలో ఉన్నప్పుడు, పక్షితో ఎలాగైతే ఐడెంటిఫై అవుతున్నప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యావు, ఆ ప్రయాణం ఎలా కొనసాగింది అనేది మనం పక్షితో మొదలు పెట్టాడు. కాబట్టి తర్వాత మెహరోపాసనంలో ఈ పక్షి యొక్క ప్రయాణం అనేది, ఈ చైతన్యం ప్రయాణం అనేది ఈ పక్షి నుండి ఇంకా ఎలా కొనసాగించుకుంటూ ముందుకెళ్ళామనేది మనం తర్వాత మెహరోపాసనంలో అవతాడు అందించినప్పుడు మనం శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దాం. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. సో ఓకేనండి. సో ఎవరైనా క్లారిఫికేషన్ ఉందండి? అడిగి క్లారిఫై చేసుకోవాల్సింది, చెప్పి క్లారిఫై చేసుకోవాల్సింది. ఓకేనండి. సో ఈ క్లారిఫికేషన్ లేకపోతే మనం నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోతాము. సో యాజ్ యూ మన షెడ్యూల్ ప్రకారమే మనం కంటిన్యూ చేద్దామండి.
రఘువేంద్ర సార్ ఆ, చెప్పండి సార్. మీది నెక్స్ట్ మీది షెడ్యూల్ చూడలేదు మీరు? ఒకే నిమిషం సార్. ఒకసారి పాట. ఎస్ రఘువేంద్ర. లేదు సార్, చూడలేదు సార్ నేను. అవునా? ఓకే ఓకే నెక్స్ట్ ప్రిపేర్ అవుతాను సార్. ఓకే నా బదులు మామగారు పాడతారు సార్. ఓకే ఓకే డన్. అంజాబ్ గారు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. వెంకటనాథ 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 ఎన్నడు విజ్ఞానమిక నాకు, ఎన్నడు విజ్ఞానమిక నాకు, విన్నపమిదే శ్రీ వెంకటనాథ, ఎన్నడు విజ్ఞానమిక నాకు. పాసిన పాయవు బంధములు ఆశ దేహమున్నాళ్ళు, పాసిన పాయవు బంధములు ఆశ దేహమున్నాళ్ళు, కోసిన తొలగవు కోరికలు, కోసిన తొలగవు కోరికలు, గాసిలి చిత్తము కలిగిన నాళ్ళు, కోసిన తొలగవు కోరికలు, గాసిలి చిత్తము కలిగిన నాళ్ళు, ఎన్నడు విజ్ఞానమిక నాకు. ఒకటికొకటికి నీ వడవడవు అకట శ్రీ వెంకటాదిపుడా, ఒకటికొకటికి నీ వడవడవు అకట శ్రీ వెంకటాదిపుడా, సకలము నీవే శరణంటే, సకలము నీవే శరణంటే, వికటము కలిగెను వేడుక నాళ్ళు, సకలము నీవే శరణంటే, ఇక వికటములనగెను వేడుక నాళ్ళు, ఎన్నడు విజ్ఞానమిక నాకు. విన్నపమిదే శ్రీ వెంకటనాథ, ఎన్నడు విజ్ఞానమిక నాకు. వెంకటనాథ
వెంకటనాథ వెంకటనాథ వెంకటనాథ शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। Eternal beloved अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। बाबा बाबा अवतारो मेहरो बाबा 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 अवतारो मेहरो बाबा मेहरीश्वर सर्वेश्वर परमेश्वर बाबा मेहरीश्वर सर्वेश्वर परमेश्वर बाबा 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 हृदयेश्वर बाबा 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 हृदयेश्वर बाबा मेहरीश्वर सर्वेश्वर परमेश्वर बाबा मेहरीश्वर सर्वेश्वर परमेश्वर बाबा मेहरीश्वर सर्वेश्वर परमेश्वर बाबा मेहरीश्वर सर्वेश्वर परमेश्वर बाबा 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 अवतारो मेरो बाबा 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 अवतारो मेरो बाबा मेहरीश्वर सर्वेश्वर परमेश्वर बाबा मेहरीश्वर परमेश्वर परमेश्वर बाबा 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 हृदयेश्वर बाबा 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 हृदयेश्वर बाबा मेहरीश्वर सर्वेश्वर परमेश्वर बाबा मेहरीश्वर सर्वेश्वर परमेश्वर बाबा मेहरीश्वर सर्वेश्वर परमेश्वर बाबा मेहरीश्वर सर्वेश्वर परमेश्वर
బాబా 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 అవతారు మెహరు బాబా 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 అవతారు మెహరు బాబా అవతారు మెహరు బాబా శాశ్వత प्रियतम ప్రియతమ अवतार मेहर बाबा की जय। శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय। ముచ్చాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముచ్చాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముచ్చాల హారతి చంద్రుడిని బోలు ముఖ కమలమునకు వేదవేతుని పదపద్మములకు చంద్రుని బోలు ముఖ కమలమునకు వేదవేద్యుని పదపద్మములకు మందహాసమున మనసులో దోచిన మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు ముచ్చాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముచ్చాల హారతి కనుదోయిగను జగమంతా భ్రాంతి కనుదోయిగను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనసున నిలుపుము మెహరు మూర్తిని మనసున నిలుపుము మోహన రూపుని మననము చేయుము కలుగును శాంతి మననము చేయుము కలుగును శాంతి ముచ్చాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముచ్చాల హారతి మాయా మమతల మరుగున దాగిన మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పదనెంచి మానవాళి మేల్కొల్పదనెంచి మస్తు రక్షణ చేయుగనించి మస్తు రక్షణ చేయగనించి మహిని జనించిన మెహరు బాబాకు మహిని జనించిన మెహరు బాబాకు ముచ్చాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముచ్చాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముచ్చాల హారతి శాశ్వత ప్రేతమాతాడు మెహర్ బాబా की जय। ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దాం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय।
శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. ఇంకా అవతారుడు చెప్పబోయేటువంటి ముందు ముందు విషయాల్ని, విషరహిత విషయాలని శ్రద్ధగా ఆలకిస్తూ సహకరించిన సంస్కారాలను కూడా సహకరింప చేసుకునే ప్రయత్నం చేద్దామండి. కాబట్టి తర్వాత మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.